ఎలా ఉంటుంది, దాంట్లో ఏమేమి టాపిక్స్ ఇంపార్టెంట్ ఉంటాయి, దేని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయాలనేది మనం చూద్దాం. ఓకే, సో తెలంగాణ మూవ్మెంట్ కంప్లీట్ సిలబస్ కూడా ఒక టైం లైన్ పైన ఆధారపడి ఉంది. ఓకే, ఆ టైం లైన్ ఏంటి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 1948 to 2014. This is the entire timeline for which the Telangana movement syllabus being given in the examination. Okay, examination syllabus లో మెన్షన్ చేసినటువంటి టైం లైన్ ఏంటి అంటే 1948 నుంచి 2014. ఎందుకు 1948 అనేది తీసుకున్నారు ఇయర్ అండ్ ఎందుకు 2014 వరకు ఎండ్ చేశారు అనేది ఫస్ట్ మనకు తెలియాలి. ఓకే, వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ 1948 విత్ రెస్పెక్ట్ టు ది తెలంగాణ? ఏదన్నా తెలుసా? 1948 ఇయర్ యొక్క స్పెషాలిటీ ఏంటి? 1948 లో మనకు ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ జరిగింది ఇండియాలో. ఓకే, తెలుసా? ఆపరేషన్ పోలో. ఆపరేషన్ పోలో దాన్ని మనం ఏమంటాం? పోలీస్ యాక్షన్ అని పిలుస్తాం. 1948 లో ఏమైంది అంటే మనకి ఎప్పుడు ఫ్రీడమ్ వచ్చింది ఇండియాకి? 1947 లో ఫ్రీడమ్ వచ్చింది. ఎస్, మరి అప్పుడు మన హైదరాబాద్ స్టేట్ ఈస్ నథింగ్ బట్ అప్పుడు తెలంగాణ యొక్క రీజన్ అందులోనే ఉంది. సమ్ పార్ట్స్ ఆఫ్ మరత్వాడ రీజన్ వాస్ దేర్ అండ్ కన్నడలో ఉన్నటువంటి తెలుగు స్పీకింగ్ రీజన్ కూడా అప్పుడు హైదరాబాద్ స్టేట్ కింద ఉండే. ఎస్, హైదరాబాద్ స్టేట్ వాస్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఇంటిగ్రల్ పార్ట్. కానీ 1947 లో మన ఇండియాకి ఫ్రీడమ్ వచ్చినప్పటికీ మన హైదరాబాద్ స్టేట్ కి ఇంకా ఫ్రీడమ్ రాలేదు. ఎందుకు? బికాస్ హైదరాబాద్ వాస్ ఒక ప్రిన్స్లీ స్టేట్ గా ఉంది అప్పుడు, ఒక ఇండిపెండెంట్ రాజ్యంగా ఉంది అప్పుడు. ఎస్ ఆర్ నో? అండర్ ది కంట్రోల్ ఆఫ్ నిజామ్స్. ఓకే, అండర్ ది కంట్రోల్ ఆఫ్ నిజామ్స్. ఎస్, సో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత చాలాసార్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిజాంని అడిగింది. ఎందుకు? ఈ హైదరాబాద్ స్టేట్ అనేది జోగ్రఫికల్ గా ఇండియాలో ఉన్నప్పటికీ ఇది ఒక సపరేట్ రాజ్యంగా ఉంటే మన మధ్యలో ట్రేడ్ రిలేషన్స్ అనేవి సరిగ్గా ఉండవు, అడ్మినిస్ట్రేటివ్ థింగ్స్ అనేవి సరిగ్గా ఉండవు అండ్ అట్ ద సేమ్ టైం రేపు మనం డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి ఏదైనా చేసినా కూడా మన మధ్యలో కోఆపరేషన్ అనేది ఉండదు. కాబట్టి చాలాసార్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, నిజాం దగ్గరికి వెళ్ళి సో మా దాంట్లో అంటే ఇండియాలో మర్జ్ చేయండి అన్నాడు. బట్ యాజ్ నిజాం కింగ్డమ్ ఇస్ ఇండిపెండెంట్ కింగ్డమ్, నిజాం ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. చాలాసార్లు ఏంటి, ఐ వాంట్ బి అన్ ఇండిపెండెంట్ కింగ్డమ్, నా స్టేట్ ఇలానే ఉంటుంది, నాది ఒక సపరేట్ కంట్రీ లానే ఉంటుంది అన్నాడు. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏమైందంటే అప్పుడే ఫ్రీడమ్ వచ్చినప్పటికి కూడా సో ఈ హైదరాబాద్ స్టేట్ అనేది ఇంటిగ్రల్ పార్ట్ గా ఉన్నప్పటికీ సో ప్రాబ్లం అయింది, అడ్మినిస్ట్రేషన్ లో చాలా పెద్ద ప్రాబ్లం అయింది. సో అప్పుడు ఏం చేసిందంటే చాలాసార్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓకే నిజాంతో ఎన్నో అగ్రిమెంట్స్ ని పెట్టుకుంది. ఓకే, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ అని పెట్టుకుంది. ఓకే, దాన్ని మనం యథాతథ ఒప్పందం అంటాం. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ అప్పుడు ఇండియాకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ లీడర్ కేఎం మున్షి అనే పర్సన్ కానీ ఎన్నోసార్లు చర్చలు చేయడం జరిగింది. సో చర్చలు చేయడం జరగడం వల్ల ఏం జరిగింది, నిజాం అనేవాడు ఎప్పుడూ ఒప్పుకోలేదు. బికాస్ హీ వాంట్ బి ఇండిపెండెంట్ కింగ్, నేను ఎప్పుడు కూడా ఇండిపెండెంట్ కింగ్ గానే ఉండాలి అండ్ అట్ ద సేమ్ టైం ఈ హైదరాబాద్ స్టేట్ కంప్లీట్ గా కూడా నా కంట్రోల్లో ఉండాలనే ఒక ఫీలింగ్ తోని సో హీ డిడ్ దట్. ఎస్, సో ఒక లైక్ ఎన్నోసార్లు ఈ అగ్రిమెంట్స్ కోసం ఎన్నోసార్లు డిస్కషన్స్ అయినప్పటికీ కూడా ఈ నిజాం రిజెక్ట్ చేశారు ప్రపోజల్. సో ఒక ఒప్పందం పెట్టుకున్నాడు, ఆ ఒప్పందం కూడా ఫెయిల్ అయిపోయింది. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ అండ్ అట్ ద సేమ్ టైం ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం ప్లాన్ చేసిందంటే టు క్యాప్చర్ దిస్ థింగ్ ఎనీహౌ ఇన్ ఇండియా. సో నిజాం ఇంకా వినట్లేదు అండ్ పీపుల్ అండర్ నిజాం ఆర్ ఆల్సో సఫరింగ్. అతని యొక్క రాజ్యం వల్ల సఫర్ అవుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని మనం మర్జ్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక గ్రూప్ ఆఫ్ పోలీస్ పీపుల్ పంపించడం జరిగింది. అప్పుడు జరిగినటువంటి పోలీస్ యాక్షన్ మనం ప్రామినెంట్ గా ఇండియాలో మనం 1948 పోలీస్ యాక్షన్ గా చెప్పుకుంటాం. వీల్ ఆల్సో కాలింగ్ ఇట్ యాస్ ఆపరేషన్ పోలో అని పిలుస్తాం, ఆపరేషన్ క్యాటర్పిల్లర్ గా అని కూడా పిలుస్తాం. దట్స్ రీజన్ హైదరాబాద్ స్టేట్ ఎప్పుడైతే మన ఇండియాలో ఇంటిగ్రల్ పార్ట్ గా మర్జ్ అయిపోయిందో అప్పటి నుంచి మనకి సిలబస్ అనేది స్టార్ట్ అయింది. బట్ బిఫోర్ దాట్ మనకి సిలబస్ లో ఇచ్చినటువంటి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. ఏమిచ్చాడు? హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో 1948 లో సిలబస్ ఎందుకు స్టార్ట్ అయిందంటే దిస్ వాజ్ ద స్టోరీ. మన 1948 కంటే ముందు ఓకే ఏం జరిగింది అనేది మనకి ఫస్ట్ బ్రీఫ్ ఐడియా ఉండాలి. ఎస్, సో బ్రీఫ్ ఐడియా కంటే ముందు అంటే ఏం జరిగింది, ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి డెక్కన్ ప్లేస్ లో తెలంగాణ రీజన్ వాజ్ రూల్డ్ బై కాకతీయాస్. మనకి తెలంగాణలో ఉన్నటువంటి వరంగల్ ప్రాంతం కానీ అప్పుడు ఉన్నటువంటి సమ్ పార్ట్స్ ఆఫ్ తెలంగాణ వాజ్ రూల్డ్ బై కాకతీయాస్. దట్ వాజ్ ద గోల్డెన్ పీరియడ్ ఆఫ్ తెలంగాణ. అప్పట్లో ఉన్నప్పుడు చెరువులు ఉండేవి, లైక్ ప్రాస్పరస్ గా ఉండేది, హెరిటేజ్ బాగుంది, కల్చర్ బాగుంది. అప్పుడు అంతా కూడా తెలుగు కల్చర్ ఉండేది, ఒక హిందూ వే ఆఫ్ కల్చర్ అనేది ఉండేది. దాని మెల్లగా ఏం జరిగింది, దాని తర్వాత ఢిల్లీ సల్తనేట్స్ ఓకే అలావుద్దీన్ ఖిల్జీ కానివ్వండి, దాని తర్వాత వచ్చినటువంటి తుగ్లక్ కానీ వీళ్ళందరూ కూడా ఈ ఉన్న కింగ్డమ్ పైన అటాక్ చేయడం జరిగింది. సో దట్ వాట్ హ్యాపెన్, మెల్లిమెల్లిగా ఇక్కడ ఉన్న కింగ్డమ్ అంటే ఏదైతే తెలుగు కల్చర్ కి సంబంధించినటువంటి కింగ్డమ్ ఏదైతే ఉందో సో దట్ వాస్ కంప్లీట్లీ టేకెన్ అవే బై ద ఢిల్లీ సల్తనేట్ రూలర్స్. అండ్ ఇక్కడ ఏమైంది, ఇక్కడ కల్చర్ మొత్తం కూడా అప్పటి వరకు ఉన్నటువంటి హిందూ వే ఆఫ్ లైఫ్ అనేది ఏదైతే ఉందో దట్ వాస్ కంప్లీట్లీ క్యాప్చర్డ్ బై
సమ్ అదర్ పీపుల్. అంటే ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఉన్నటువంటి నేటివిటీ ఏదైతే ఉందో వేరే వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు పరిపాలించడం వల్ల ఇక్కడ ఏమైంది, ఆ నేటివిటీ అనేది కొంచెం డిస్టర్బెన్స్ అయింది. ఎస్, ఇప్పుడు సపోజ్ తెలంగాణ పరిపాలించే కేసీఆర్. ఎస్, సపోజ్ కేసీఆర్ కాకుండా ఎవరైనా ఒక వేరే పర్సన్ వచ్చాడు అనుకోండి, ఫారెన్ నుంచి వచ్చి ఒక పర్సన్ రూల్ చేశాడు అనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మారాయి. Yes, so that is what happened during the time of Britishers. That is what happened during the time of Nizams. Okay, so ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కరీంనగర్ ఉంది, కరీంనగర్ లో మనకి ఎవరో బయట నుంచి వచ్చిన పర్సన్ కనుక రూల్ చేసినట్లయితే, ఇక్కడ కొన్ని సిచ్యువేషన్స్ కానీ కండిషన్స్ పెట్టినట్లయితే చేంజ్ అవుతుంది మన కల్చర్ కానీ మన డిఫరెన్సియేషన్స్ కానీ మనకి చేంజ్ అవుతూ ఉంటాయి కదా. సో అలా చేంజ్ అవ్వడం జరిగింది. అంటే రైట్ ఫ్రమ్ ఒక 1948 కంటే ముందు ఒక 600 ఇయర్స్ వరకు కూడా మన నేటివిటీని కోల్పోయాం. ఇక్కడున్న ప్రజలు ఏం చేశారంటే వాళ్ళు వేరే వాళ్ళ రూల్కి వెళ్ళడం జరిగింది. అందుకోసమే మనకు ఉన్నటువంటి ఎగ్జాక్ట్ కల్చర్ ఏదైతే ఉందో దట్ వాస్ కంప్లీట్లీ ఆక్యుపైడ్ బై దెమ్. వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం వల్ల మనకంటూ ఒక కల్చర్ అనేది స్టార్ట్ అయింది. అండ్ కంప్లీట్లీ ఇక్కడ ఉన్నటువంటి రీజన్ మొత్తం వెబ్సైట్లోకి వెళ్ళిపోయింది, ఇస్లాం రూలర్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. స్టార్టింగ్ ఫ్రమ్ లైక్ ఇప్పుడు తుగ్లక్ డైనాసిటీ కొన్ని రోజులు రూల్ చేయడం, దాని తర్వాత బహమనీ డైనాసిటీ అనేది వచ్చింది. ఆ బహమనీ డైనాసిటీ తర్వాత కుతుబ్ షాహీ డైనాసిటీ వచ్చింది. ఓకే, దెన్ ఆఫ్టర్వర్డ్స్ వాట్ హ్యాపెన్, ముఘల్స్. ఓకే, కుతుబ్ షాహీ డైనాసిటీ ఎప్పుడైతే రూల్ చేస్తున్నారో ముఘల్లో ఉన్నటువంటి గ్రేట్ లీడర్ ఓకే ఔరంగజేబ్ కాంకర్ చేసిన హైదరాబాద్ ని. ఆ ఔరంగజేబ్ కాంకర్ చేసిన తర్వాత మళ్ళీ లైక్ ముఘల్స్ లో ఉన్నటువంటి ఒక ప్రామినెంట్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రామినెంట్ లీడర్ మనకి హైదరాబాద్ లైక్ ఢిల్లీ నుంచి రావడం, ఇక్కడ ఆక్యుపై చేసుకోవడం, అతను నిజాంగా డిక్లేర్ చేసుకోవడం జరిగింది. సో దట్ ఇన్ ద ఇయర్ 1724 ఈ ఇయర్ లో 1724 ఏం జరిగింది, ఆసఫ్ జాహీ డైనాసిటీ వాస్ ఫౌండెడ్. ఏ డైనాసిటీ? ఆసఫ్ జాహీ డైనాసిటీ. ఓకే, ఆసఫ్ జాహీ డైనాసిటీకి ఒక ఫస్ట్ పర్సన్ ఎవరు, నిజాముల్ ముల్క్. నిజాముల్ ముల్క్ వాజ్ అ పర్సన్ who came over here, ఇక్కడికి వచ్చేసి హైదరాబాద్ స్టేట్ వచ్చేసి ఇది నా కింగ్డమ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ద డైనాసిటీ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఆసఫ్ జాహీ డైనాసిటీ. దాన్ని మనం ఏమని పిలుస్తాం, ప్రామినెంట్ గా నిజాం డైనాసిటీ అని పిలుస్తాం. ఓకే, సో హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ నిజాం డైనాసిటీ నౌ? నిజాం ఉల్ ముల్క్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం ఈ నిజాం డైనాసిటీ ఇంకొక విధంగా ఏమని పిలుస్తాం మనం, ఆసఫ్ జాహీ డైనాసిటీ అని పిలుస్తాం. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ వచ్చినటువంటి నిజాం రూలర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పర్సనా లేకపోతే బయట నుంచి వచ్చినటువంటి పర్సనా? బయట నుంచి వచ్చినటువంటి పర్సన్. ఇక్కడ ఉన్నటువంటి నేటివిటీని మనం ఎప్పుడు కోల్పోయాం, కాకతీయాస్ పీరియడ్స్ లో ఉన్నప్పటి నుంచి కోల్పోయాం. అంటే దాదాపు 1300 లో కోల్పోతే 1948 వరకు కూడా ఆల్మోస్ట్ ఒక 600 to 640 ఇయర్స్ మనం ఎవరి చేతిలో ఉన్నాం, వేరే వాళ్ళ చేతిలో ఉన్నాం. దట్ మీన్స్ నాన్ లోకల్ పీపుల్ యొక్క చేతిలో ఉన్నాం. సో ఆల్మోస్ట్ ఒక 600 ఇయర్స్ ఇక్కడ ఉన్న పీపుల్ కంప్లీట్ గా సప్రెస్ అవ్వడం జరిగింది. సప్రెషన్ అంటే తెలుసు కదా. ఓకే, సో కంప్లీట్ సప్రెషన్ లో ఉండడం వల్ల దే డిమాండెడ్, వాళ్ళు కొన్ని డిమాండ్లు అన్ని కూడా వాళ్ళకు ఉన్న డిమాండ్స్ అన్ని కూడా వాటిని సప్రెస్ కూడా అవ్వడం జరిగింది. సో వాళ్ళకి రావాల్సినటువంటి కరెక్ట్ ఉద్యోగాలు రాకపోవడం, వాళ్ళకి రావాల్సినటువంటి కరెక్ట్ నిధులు రాకపోవడం, వాళ్ళ ల్యాండ్స్ వాళ్ళు కరెక్ట్ ఎంజాయ్ చేయకపోవడం, వాళ్ళ ఓన్ రైట్స్ వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోవడం ఇలా జరిగింది. సో ఆల్మోస్ట్ ఒక 1300s నుంచి మొదలు పెడితే 1948 వరకు కూడా రూల్ చేసిన వాళ్ళు ఎవరు అంటే బయట నుంచి ఎవరో ఒకరు వచ్చి రూల్ చేసిన వాళ్ళే. ఇప్పుడు చెప్పండి, మైండ్స్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ పీపుల్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అంత సపరేషన్ లో గురైనప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ పీపుల్ యొక్క డిమాండ్స్ అనేవి వాళ్ళు ఏదో ఒక రోజు అయితే రివల్యూషన్ వస్తుంది కదా. సో అలా చాలా సార్లు నిజాం మీద రివోల్ట్ చేయడం, నిజాం మళ్ళీ వాళ్ళని ఓకే అతనికి ఉన్నటువంటి కొన్ని పవర్స్ వాళ్ళు సపరేట్ చేయడం, నిజాం దగ్గర ఉన్నటువంటి ఒక క్రియల్ ఆర్మీ రజాకర్స్ వాళ్ళతో చేసి ఇక్కడ ఉన్నటువంటి పీపుల్ ని తన యొక్క క్రియల్ నేచర్ తోని అతనికి ఉన్నటువంటి కింగ్షిప్ తోని ఇక్కడ డామినేట్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, సో ఎప్పుడైతే 1948 లో పోలీస్ యాక్షన్ జరిగిందో అప్పుడు పీపుల్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి పీపుల్ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే, వీళ్ళు నిజాం రూల్ నుంచి విముక్తులయ్యారనేది జరిగింది. ఓకే, సో అప్పుడు మన స్టోరీ అనేది స్టార్ట్ అయింది, తెలంగాణ మూవ్మెంట్ స్టోరీ అనేది స్టార్ట్ అయింది. అంతకుముందు ఏంటి 1948 వరకు తెలంగాణ మూవ్మెంట్ లో మీకు తెలియాల్సింది ఏంటి అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తెలియాలి. అంతకుముందు ఏమేమి కింగ్డమ్స్ రూల్ చేసింది, ఆ కింగ్డమ్స్ లో ఎవరెవరు రూల్ చేశారు, ఆ రూలర్స్ యొక్క పేరేంటి, క్రోనాలజికల్ ఆర్డర్ గా మీరు తెలంగాణ హిస్టరీలో నేర్చుకుంటారు. ఓకే, ఆ తెలంగాణ హిస్టరీ మిడివల్ తెలంగాణ హిస్టరీలో మీరు ఇవన్నీ కాకతీయాస్ లో ఎవరు ఉండేది, కుతుబ్ షాహీ డైనాసిటీ ఎవరు ఉండేది, బామనీ డైనాసిటీలో ఎవరు ఉండేవాళ్ళు అండ్ లోకల్ నేటివ్ రూలర్స్ కొంతమంది అదంతా కూడా తెలంగాణ హిస్టరీలో కవర్ అవుతుంది. బట్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్ నేను ఒక మాట చెప్పాను కదా, తెలంగాణ మూవ్మెంట్ అండ్ తెలంగాణ హిస్టరీ రెండు కలిపి చదవాలని చెప్పేసి. సో యూనిట్ నో దాట్. ఓకే, సో 1948 లో ఏమైంది, ఇప్పుడు హైదరాబాద్ స్టేట్ బికేమ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు హైదరాబాద్ స్టేట్ ఏమైపోయింది, నిజాం లొంగిపోయాడు. ఓకే, అండ్ హైదరాబాద్ ఇండియాలో మర్జ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఏంటి, హైదరాబాద్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లోకి వచ్చేసింది. ఓకే, మరి నిజాం ఏమైపోయాడు, చనిపోయాడా? నో. సో ఆ నిజాంకి ఏం చేశారు, గవర్నమెంట్ ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ ఇచ్చేసి పక్క కూర్చోబెట్టారు.
ఓకే, సో ఇప్పుడు ఏమైంది 1948లో అంటే ఆల్మోస్ట్ 1948లో అంటే అప్పటికి నిజాం హైదరాబాద్ లో ఉన్న స్టేట్ పీపుల్ కి చాలా లేట్ గా ఫ్రీడమ్ వచ్చింది. అండ్ అట్ ద సేమ్ టైం అప్పుడు ఈ పోలీస్ యాక్షన్ జరిగినప్పుడు ఏమైంది అంటే సో కంప్లీట్ హైదరాబాద్ స్టేట్ ఉంది కదా, కంప్లీట్ హైదరాబాద్ స్టేట్ డిఫరెంట్ సరౌండింగ్స్ నుంచి పోలీస్ పీపుల్ అక్వైర్ చేయడం జరిగింది. సో డిఫరెంట్ సెగ్మెంట్స్ అంటే నార్త్ నుంచి సౌత్ నుంచి ఈస్ట్ నుంచి వెస్ట్ నుంచి కొన్ని రెజిమెంట్స్ ఫార్మాట్ లో ఆల్ ద పీపుల్ గాట్ అటాక్. ఓకే, సో ఎవరిని అటాక్ చేశారు? ఇక్కడ ఉన్నటువంటి నిజాం ఆర్మీని అటాక్ చేయడం జరిగింది. సో నిజాం ఆర్మీ వితిన్ 3 days లో సరెండర్ అవ్వడం జరిగింది. సో అకార్డింగ్ టు మిలిటరీ రూల్స్ ప్రకారం ఏంటి అంటే ఎవరైతే ఏ రెజిమెంట్ అయితే కంప్లీట్ బార్డర్ క్రాస్ చేసి ఆ ఆర్మీని మొత్తం తొందర సరెండర్ చేసుకుంటారో వాళ్ళు రూల్ చేస్తారంట అకార్డింగ్ టు మిలిటరీ రూల్స్. ఇప్పుడు మీరు చూసుకుంటే రీసెంట్ గా చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ లో ఏమైంది, మనకి ఎప్పుడైతే ఆర్టికల్ 370 అది స్క్రాప్ అయినప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా మిలిటరీ రూల్ ని ఇంపోజ్ చేసింది. అండ్ దెన్ కంప్లీట్ ఆ జమ్మూ కాశ్మీర్ మొత్తం కూడా ఎవరి కంట్రోల్లో ఉంది? ఇప్పుడు మిలిటరీ కంట్రోల్లో ఉంది. దట్ మీన్స్ మిలిటరీ రూల్ ఉన్నప్పుడు ఏమవుతుంది, స్ట్రిక్ట్ గా ఉంటాయి రూల్స్ అనేవి, చాలా స్ట్రిక్ట్ గా ఉండడం జరుగుతుంది. సో వాట్ హ్యాపెన్ 1948లో ఓకే ఆపరేషన్ పోలో జరిగిన తర్వాత ఇక్కడ మిలిటరీ రూల్ జరిగిన తర్వాత ఇక్కడ ఒక గవర్నమెంట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, హైదరాబాద్ స్టేట్ లో ఒక గవర్నమెంట్ ని ఫామ్ చేసింది. ఆ గవర్నమెంట్ మనం ఏమని పిలుస్తున్నామంటే విల్ బి కాలింగ్ ఇట్ యాస్ మిలిటరీ గవర్నమెంట్. 1948లో హైదరాబాద్ స్టేట్ కి ఫస్ట్ ఫామ్ అయినటువంటి గవర్నమెంట్ ఏమంటాం, మిలిటరీ గవర్నమెంట్ అంటాం. ఓకే, సో ఈ మిలిటరీ గవర్నమెంట్ కి ఓకే ఎవరున్నారు చీఫ్ గా అంటే జేఎన్ చౌదరి. ఎవరు? జేఎన్ చౌదరి వాజ్ పర్సన్. ఓకే, జేఎన్ చౌదరి ఎవరు? ఓకే, హూ ఇస్ జేఎన్ చౌదరి? మనం అనుకున్నాం కదా పోలీస్ యాక్షన్ జరిగినప్పుడు ఒక్కొక్క రెజిమెంట్ నుంచి ఓకే ఒక్కొక్క పర్సన్ లీడ్ చేశాడని చెప్పేసి. సో జేఎన్ చౌదరి వాజ్ పర్సన్ హూ లీడెడ్ వన్ రెజిమెంట్. సో గవర్నమెంట్ ఏం చేసింది, ఇతనికి బాధ్యతలు అప్పగించింది టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద పీపుల్. ఎందుకు, అప్పుడే నిజాం యొక్క టెరిటరీని ఆక్యుపై చేసుకుంది కాబట్టి ఇంకా కొన్ని జరగవచ్చు, ఇంకా కొన్ని వార్స్ కానీ యుద్ధాలు కానీ ఏమైనా జరగవచ్చు కాబట్టి సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ హైదరాబాద్ స్టేట్ మొత్తం కూడా మిలిటరీ రూల్ ని పెట్టింది. అప్పుడు మిలిటరీ రూల్ లో ఉన్నటువంటి హెడ్ ఎవరు అంటే జేఎన్ చౌదరి. విల్ బి కాలింగ్ ఇట్ యాస్ మిలిటరీ రూల్. సో ఇక్కడ ఏంటి పాయింట్ అంటే 1948లో ఆపరేషన్ పోలో జరిగినప్పుడు ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఏంటి, మనం నిజాం నుంచి విముక్తి పొందాం, సో మనకి ఇప్పుడు ఓన్ రైట్స్ ఉంటాయి, మనం ఓన్ గా బతకొచ్చు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద. కానీ ఇక్కడ మిలిటరీ రూల్ రావడం వల్ల కూడా మళ్ళీ పీపుల్ మళ్ళీ సపరేషన్ గురయ్యారు. ఎందుకు అంటే మనకు తెలుసు ఆల్రెడీ మిలిటరీ రూల్స్ ఎంత కఠినంగా ఉంటాయి. సో అప్పుడు అంటే జేఎన్ చౌదరి ఎప్పుడైతే ఉన్నాడో కొన్ని కమ్యూనల్ గా గొడవలు రావడం స్టార్ట్ అయింది, రిలీజియన్ గా కొన్ని గొడవలు రావడం స్టార్ట్ అయింది, హిందూస్ కి ముస్లిమ్స్ కి మధ్యలో కొన్ని గొడవలు రావడం. సో కొంచెం అశాంతి అంటే లైక్ ఇక్కడ ఏంటంటే పీస్ అనేది లేకుండా పోయింది. సో వాట్ హ్యాపెన్, జేఎన్ చౌదరి కొన్ని రోజులు పరిపాలించిన తర్వాత సెవెరల్ పీపుల్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ కంప్లైంట్ ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. కంప్లైంట్ ఇవ్వడం చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దట్ దిస్ రూల్ ఈస్ నాట్ ఫిట్ ఫర్ అస్. మాకు ఇక్కడ మేము జేఎన్ చౌదరి ఈవెన్ మాకు ఫ్రీడమ్ వచ్చినప్పుడు కూడా జేఎన్ చౌదరి రూల్ ఏదైతే ఉందో మాకు సరిపోవట్లేదు, సో మాకు కరెక్ట్ గా లేదు. సో ఇక్కడ పీస్ అనేది కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయింది అనగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే దే హావ్ రిమూవ్డ్ జేఎన్ చౌదరి and they appointed another most important head of Hyderabad state. ఎవరిని అపాయింట్ చేశారు, ఒక ఐసీఎస్ ఆఫీసర్ అపాయింట్ చేశారు. ఐసీఎస్ అన్నప్పుడు ఇండియన్ సివిల్ సర్వీసెస్. ఓకే, ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఇతను కేరళలో పనిచేస్తున్నటువంటి ఒక ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఆఫీసర్. అతని పేరేంటి, ఎంకే వెలోడి. అపాయింట్ చేయడం జరిగింది. ఎందుకు ఇతను అపాయింట్ చేయడం జరిగిందంటే ఈస్ ఫ్రమ్ సివిల్ సర్వీసెస్. ఓకే, అంటే ఇతనికి తెలుసు అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసు అనమాట. సో అందుకోసమే దిస్ పర్సన్ వాజ్ రిప్లేస్డ్ బై ఎంకే వెలోడి. 1948 నుంచి 1949 వరకు ఓకే 1950 వరకు కూడా జేఎన్ చౌదరి ఉన్నాడు. అండ్ జేఎన్ చౌదరి వాజ్ కంప్లీట్లీ రిప్లేస్డ్ బై ఎంకే వెలోడి. ఓకే, సో ఈ గవర్నమెంట్ మనం ప్రామినెంట్ ఏమని పిలుస్తామంటే విల్ బి కాలింగ్ ఇట్ యాస్ సివిల్ గవర్నమెంట్. ఏమని పిలుస్తాం దీన్ని, సివిల్ గవర్నమెంట్. జేఎన్ చౌదరి గవర్నమెంట్ మనం ఏమని పిలిచాం, మిలిటరీ గవర్నమెంట్ అని పిలిచాం. నెక్స్ట్ ఇయర్ వీఆర్ కాలింగ్ ఎంకే వెలోడి గవర్నమెంట్ యాస్ సివిల్ గవర్నమెంట్. ఓకే, సివిల్ గవర్నమెంట్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఎంకే వెలోడి తర్వాత ఓకే ఎంకే వెలోడి ఎప్పుడు 1950 నుంచి దాదాపు 1951 వరకు కూడా రూల్ చేశారు. సో 1951లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ హ్యాపెన్ ఇన్ ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీలోనే ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ జరిగింది. ఏంటది తెలుసా? 1951 to 52 ఏమైంది ఇక్కడ, జనరల్ ఎలక్షన్స్. ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. ఎస్ ఆర్ నో? ఎస్, మన ఇండియా డెమోక్రటిక్ కంట్రీనే కదా. మనం ఎలా గవర్నమెంట్ ని ఫామ్ చేసుకుంటాం, మన ఓన్ గా గవర్నమెంట్ ని ఫామ్ చేసుకుంటాం. సో ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఇండియా 1951 నుంచి 1952 వరకు మన ఇండియాలో జనరల్ ఎలక్షన్స్ అనేవి జరిగాయి. ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్.
సో హైదరాబాద్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిధిలో ఉంది కాబట్టి ఈ జనరల్ ఎలక్షన్స్ అనేవి ఇప్పుడు హైదరాబాద్ స్టేట్ లో జరగాల అవుతాం. ఎస్, సో హైదరాబాద్ స్టేట్ లో ఫర్ ది ఫస్ట్ టైం జనరల్ ఎలక్షన్స్ అనేవి కూడా జరిగాయి. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ స్టేట్ లో కూడా జరిగింది. సో ఇప్పుడు హైదరాబాద్ స్టేట్ అప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ లీడింగ్. అండ్ ద సేమ్ టైం అప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి అండ్ కమ్యూనిస్ట్ పార్టీకి మధ్యలో చాలా పోటీ ఉంటుంది. బట్ ద థింగ్ ఇస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడ్ చేసేటువంటి పర్సన్ ఎవరు అంటే బూర్గుల రామకృష్ణరావు. ఈజ్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే, ఆ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏం చేసిందంటే ఇక్కడ ఉన్నటువంటి పీపుల్ యొక్క డిమాండ్ జేఎన్ చౌదరి రూల్ చేసినప్పుడు చాలా కఠినంగా వివరించడం జరిగింది. బట్ అప్పటి వరకు ఉన్నటువంటి ఉర్దూ లాంగ్వేజ్ ఏదైతే ఉందో, ఇక్కడ ఉన్నటువంటి నిజాం ఉర్దూ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దట్ వాస్ కంప్లీట్లీ రీప్లేస్డ్ బై తెలుగు లాంగ్వేజ్. జేఎన్ చౌదరి ఆ ఎంకే వెలోడి వచ్చినప్పుడు ఏమైంది, ఆ తెలుగు లాంగ్వేజ్ యొక్క ప్రాముఖ్యత కొంచెం పెరిగింది. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి మేజర్ పీపుల్ యొక్క డిమాండ్ ఏంటి అంటే ఇప్పటి వరకు మా దగ్గర ఇక్కడ ఉన్నటువంటి లాంగ్వేజ్ అంటే ఉర్దూ లాంగ్వేజ్. అండ్ మేము ఎప్పటి నుంచి ఇక్కడ నేటివ్స్ గా ఉన్నాం, ఇప్పటి వరకు కూడా అంటే దాదాపు 600 సంవత్సరాల నుంచి కూడా వేరే వాళ్ళు రావడం, ఇక్కడ మా జాబులలో వాళ్ళు ఉండడం, వేరే వాళ్ళు రావడం, మమ్మల్ని రూల్ చేయడం. సో మేము ఇప్పుడు కూడా హయ్యర్ పొజిషన్ ఆఫ్ స్టాటస్ ఆఫ్ జాబ్ అనేది మేము ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు. సో ఇప్పుడు మీరు సడన్ గా తెలుగు లాంగ్వేజ్ అనేసరికి ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, ఇప్పుడు తెలుగు స్పీకింగ్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. జస్ట్ మీరు లాంగ్వేజ్ మాట్లాడితే సరిపోతుంది, గవర్నమెంట్ జాబ్ వచ్చేస్తుంది. సో ఈ తెలుగు నేటివిటీ అనే ఒక పదం పైన వాట్ హ్యాపెండ్ ఇస్ మైగ్రేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి. ఏం స్టార్ట్ అయ్యాయి, మైగ్రేషన్స్. అంటే హైదరాబాద్ స్టేట్ లో ఇప్పుడు తెలుగు స్పీకింగ్ మనకి కనుక తెలుగు రావడం జరిగితే ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. సో దట్ వాట్ హ్యాపెండ్, ఆంధ్ర నుంచి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కేమ్ అవుట్ హియర్. ఎందుకు వచ్చారు ఇక్కడికి, తెలుగు నేర్పించడానికి. ఒకప్పుడు మనకు ఒక ట్రెండ్ ఉండేది తెలుసా, కేరళ టీచర్స్ వచ్చేవాళ్ళు తెలుసా, స్కూల్స్ లో కానీ కాలేజ్ లో కానీ. అప్పట్లో ఒక ట్యాగ్ లైన్ ఉండేది, కేరళ టీచర్స్ అని ఒక ట్యాగ్ లైన్ ఉండేది. ఎందుకు వచ్చేవాళ్ళు వాళ్ళు ఇక్కడికి అంటే ఇక్కడ డిమాండ్ ఉంది, ఇంగ్లీష్ యొక్క డిమాండ్ కానీ వాళ్ళ యొక్క సబ్జెక్ట్ యొక్క డిమాండ్ కానీ ఉండేది. సో అప్పుడు మన పేరెంట్స్ కూడా ఆ టైంలో ఏంటంటే కేరళ టీచర్స్ ఉంటేనే జాయిన్ చేసేవాళ్ళు. మీకు తెలుసా తెలీదు, లైక్ మనం చిన్నగా ఉన్నప్పుడు లైక్ దిస్ వాజ్ అ ట్రెండ్ విచ్ వాజ్ యూజ్డ్ టు దేర్. సో అప్పుడు ఏంటి, వేరే ప్లేస్ నుంచి రావడం జరిగింది. వేరే ప్లేస్ నుంచి ఇక్కడ తెలుగు స్పీకింగ్ రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి నేటివ్ పీపుల్ వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయారు. సో ఉద్యోగాలు వచ్చినప్పటికీ కూడా వాళ్ళు చాలా లో క్యాడర్ జాబ్స్ మాత్రం చేసేవారు. సో ఇలా లో క్యాడర్ జాబ్స్ చేయడం, వీళ్ళకు ఉన్నటువంటి నేటివ్ ఉద్యోగాలు వేరే వాళ్ళు క్రాక్ చేయడం, ఇది ఒక డిమాండ్ ఉంటుంది. సో దాట్ 1951 లో జనరల్ ఎలక్షన్స్ ముందు హైదరాబాద్ స్టేట్ పీపుల్ పెట్టినటువంటి మేజర్ డిమాండ్ ఏంటి అంటే మా ముల్కీస్, దెర్ వాజ్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ముల్కీస్ అండ్ నాన్ ముల్కీస్. ముల్కీ అంటే ఎవరు, లోకల్ పీపుల్. నాన్ ముల్కీ అంటే ఎవరు, నాన్ లోకల్ పీపుల్. మా ముల్కీ యొక్క రైట్స్ ఏవైతే ఉన్నాయో మాకు వచ్చేయాలి, మా ముల్కీ యొక్క జాబ్స్ ఏవైతే ఉన్నాయో మాకు వచ్చేసేయాలి, మాకున్నటువంటి నేటివ్ రైట్స్ ఏమైతే ఉన్నాయో మాకు వచ్చేసేయాలి అని ఒక డిమాండ్ పెట్టడం జరిగింది. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఓకే, ఒకవేళ కనుక గవర్నమెంట్ ఫామ్ అయితే మీరు అన్నట్టు నేను చేసేస్తానని చెప్పేసి దట్ బూర్గుల రామకృష్ణరావు వాజ్ ప్రామిస్డ్. అండ్ అట్ ద సేమ్ టైం 1952 లో బూర్గుల రామకృష్ణరావు గవర్నమెంట్ వాజ్ ఫార్మ్. ఓకే, ఈ గవర్నమెంట్ మనం ఏమంటామంటే పీపుల్స్ గవర్నమెంట్ అంటాం, డెమోక్రటిక్ గవర్నమెంట్. హైదరాబాద్ స్టేట్ లో ఫస్ట్ ఫామ్ అయినటువంటి గవర్నమెంట్, పీపుల్స్ చేత ఎన్నుకోబడిన గవర్నమెంట్ ఎవరిది, బూర్గుల రామకృష్ణరావు గవర్నమెంట్. అండ్ అట్ ద సేమ్ టైం బూర్గుల రామకృష్ణరావుకి ఉన్నటువంటి అపోనెంట్ ఎవరు అప్పుడు అంటే రావి నారాయణ రెడ్డి ఫ్రమ్ కమ్యూనిస్ట్ పార్టీ. ఓకే, కమ్యూనిస్ట్ పార్టీ అండ్ అట్ ద సేమ్ టైం ఐఎన్సీ మధ్య జరిగినటువంటి ఒక ఇంపార్టెంట్ పార్టీలో అండ్ ఎలక్షన్ పార్టీలో ఎవరు విన్ అయ్యారు, ఇప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విన్ అయింది. అండ్ బూర్గుల రామకృష్ణరావు became the first chief minister of Hyderabad state. Okay, so ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్, who is the first elected chief minister of Hyderabad state? బూర్గుల రామకృష్ణరావు. Who is the first appointed chief minister of Hyderabad state? ఎవరు, జేఎన్ చౌదరి, ఎంకే వెలోడి. ఎంకే వెలోడి ఇక్కడ అపాయింట్ చేయబడినటువంటి ఒక చీఫ్ మినిస్టర్. ఓకే, ఇక్కడ ఏంటి, జేఎన్ చౌదరి ఇక్కడ రూల్ ఎందుకు వచ్చింది, అప్పుడు ఉన్నటువంటి మిలిటరీ పరిస్థితుల్లో అతను లీడ్ చేయడం జరిగింది. దాని తర్వాత దిస్ పర్సన్ వాజ్ రీప్లేస్డ్ బై హూమ్, ఎంకే వెలోడి. అండ్ ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ లో రేపు హూ ఇస్ ద ఫస్ట్ అపాయింటెడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ అని ఎవరంటాం మనం, ఎంకే వెలోడి అంటాం. ఎంకే వెలోడి అపాయింట్ చేసినట్టు. ఇప్పుడు సపోజ్ తెలంగాణ మూవ్మెంట్ లో అంటే మన తెలంగాణ టైంలో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అపాయింటెడ్ చీఫ్ మినిస్టర్, ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉండే కదా, అతను అపాయింట్ చేయబడినటువంటి చీఫ్ మినిస్టర్ లేదంటే ఎలక్ట్ అయినటువంటి చీఫ్ మినిస్టర్, అపాయింటెడ్ చీఫ్ మినిస్టర్. ఎస్ ఆర్ నో? రోషయ్య అపాయింటెడ్ చీఫ్ మినిస్టర్. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్. ఎస్ ఆర్ నో? కేసీఆర్ ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్. ఓకే, అపాయింట్ చేయబడినటువంటి చీఫ్ మినిస్టర్ అంటే ఎవరు, ఇక్కడ ఫస్ట్ చీఫ్ మినిస్టర్ అంటే ఎవరు, ఇక్కడ ఎంకే వెలోడి. అదే ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ అంటే ఎవరు, ఇక్కడ బూర్గుల రామకృష్ణరావు. ఓకే, సో ఇక్కడ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే 1948 ఆపరేషన్ పోలోకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఉండాలి. ఓకే, ఆపరేషన్ పోలో జరగడానికి గల కారణాలు ఏంటి,
ఓకే, వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ అంటే ఆ ఆపరేషన్ పోలో జరిగిన తర్వాత జరిగినటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటి, అప్పుడు ఫామ్ అయినటువంటి గవర్నమెంట్ ఏంటి, ఆ గవర్నమెంట్ కింద ఉన్నటువంటి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఏంటి అనేది మనకు తెలియాలి. గెట్ మై పాయింట్? ఓకే, సో ఈ జేఎన్ చౌదరి గవర్నమెంట్, ఆ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మన తెలంగాణలో అంటే హైదరాబాద్ స్టేట్ లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, అట్ ద సేమ్ టైం ఆ జేఎన్ చౌదరి గవర్నమెంట్ కింద ఉన్నటువంటి ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరు, వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోస్ ఏంటి అని మనకు తెలియదు. దాని తర్వాత ఎంకే వెలోడి వచ్చిన తర్వాత ఎంకే వెలోడి ఎలాంటి రిఫార్మ్స్ తీసుకొచ్చాడు. ఓకే, హి హాస్ గివెన్ మచ్ ఇంపార్టెన్స్ టు ఎడ్యుకేషన్. కొన్ని స్కూల్స్ ని స్థాపించడం జరిగింది, కొన్ని రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది ఎడ్యుకేషనల్ దాంట్లో. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఎంకే వెలోడి తర్వాత ఫస్ట్ టైం ఫామ్ అయినటువంటి గవర్నమెంట్ మనకి, ఓకే, బూరుగుల రామకృష్ణరావు గవర్నమెంట్. అతని కింద ఉన్నటువంటి ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఏంటి అనేది మనకి కంప్లీట్ గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టాలి. అట్ ద సేమ్ టైం 1948 లో ఆపరేషన్ పోలోలో ఇన్వాల్వ్ అయినటువంటి ఇంపార్టెంట్ పీపుల్ ఎవరు. ఆపరేషన్ పోలో జరిగినప్పుడు ఇండియా యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఓకే, నిజాం యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరు, అండ్ అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ ఎవరు, అక్కడ ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ ఎవరు, అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి, ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోలీస్ యాక్షన్ భాగంగా ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు. ఓకే, రుద్ర అని ఒక పర్సన్, అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ జేఎన్ చౌదరి వాజ్ అ పర్సన్. ఓకే, కొంతమంది ఇంపార్టెంట్ వ్యక్తుల యొక్క పేర్లు కూడా మనకి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర ఉండాలి. ఓకే, దాని యొక్క కాజెస్ ఏంటి. ఇప్పుడు ఎగ్జాంపుల్ డైరెక్ట్ ఒక క్వశ్చన్ అడగొచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్ ద కాజెస్ ఆఫ్ పోలీస్ యాక్షన్ ఇన్ హైదరాబాద్ స్టేట్ ఇన్ 1948 అనొచ్చు. కింద ఒక 4 స్టేట్మెంట్స్ ఇస్తాడు, కింద ఒక 4 స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఆ 4 స్టేట్మెంట్స్ లో మీరు మ్యాచ్ చేయగలగాలి. అర్థమైందా? సో అంటే కొంచెం టిపికల్ గా అడగడం, లేదు అంటే వీళ్ళ యొక్క పోర్ట్ఫోలియోస్ అంటే బూరుగుల రామకృష్ణరావు ఫస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు కొన్ని పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి కదా, ఒకవైపు వాళ్ళ యొక్క పేర్లు ఇస్తాడు, అంటే ఆ పోర్ట్ఫోలియోస్ లో ఉన్నటువంటి మినిస్టర్ యొక్క పేర్లు ఒకవైపు ఇస్తాడు, వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోస్ ఒకవైపు ఇస్తాడు, వీళ్ళని కరెక్ట్ గా మ్యాచ్ చేయమని అంటాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు రావచ్చు. లేదు అంటే అరేంజ్ దీస్ ఫాలోయింగ్ గవర్నమెంట్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ అని అంటాడు. అరేంజ్ దిస్ ఫాలోయింగ్ గవర్నమెంట్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్ అంటే ఏంటి, ఆర్డర్ వైజ్ గా వీళ్ళని అరేంజ్ చేయమని ఒక క్వశ్చన్ అడగొచ్చా లేదా. లేదు అంటే సాలార్జంగ్ లైక్ నిజాం 1724 నుంచి 1948 వరకు రూల్ చేసిన టైంలో నిజాంస్ యొక్క క్రోనాలజీ చెప్పండి అని అడుగుతారు. ఓకే, లేదు అంటే ఆ నిజాం దగ్గర ఉన్నటువంటి అంటే ఎప్పుడైతే నజీరుద్దౌలా అంటే 4th నిజాం ఉన్నప్పుడు వచ్చినటువంటి సాలార్జంగ్ అని పిలుస్తామో అతను తీసుకొచ్చినటువంటి ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ కానీ, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కానీ, పోలీస్ రిఫార్మ్స్ కానీ వీటన్నిటి పైన మీకు కంప్లీట్ గ్రిప్ అనేది ఉండాలి. ఓకే, అతను తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ లో కొన్ని ఎస్టాబ్లిష్ చేశాడు. ఓకే, ట్రెజరీ ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేశాడు, జిల్లా బందీ అని ఒక సిస్టమ్ తీసుకొచ్చాడు. ఓకే, దారుల్ ఉలూమ్ అనే ఒక స్కూల్ కట్టాడు, అండ్ ముస్లిమ్స్ కి సపరేట్ స్కూల్స్, నోబుల్ పీపుల్ కి సపరేట్ స్కూల్స్ కట్టాడు. ఓకే, సిటీ సెంట్రల్ స్కూల్ అనేది ఎస్టాబ్లిష్ చేశాడు. ఒక్కొక్క ఇయర్ లో అంటే ఒక డిస్ట్రిక్ట్ కి సంబంధించినటువంటి ఒక ట్రెజరీ ఆఫీసర్స్ అపాయింట్ చేశాడు. ఓకే, ఇప్పుడు ఉన్నటువంటి సెక్రటేరియట్ ఉంది కదా, సెక్రటేరియట్ అప్పుడు కట్టడం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వాటన్నింటినీ కూడా కింద అడిగి వీటిని క్రోనాలజికల్ ఆర్డర్ లో అరేంజ్ చేయండి అని అడగచ్చు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ సాలార్జంగ్ రిఫార్మ్స్ అని అడగచ్చు. Who among the following is not a member of portfolio of జేఎన్ చౌదరి గవర్నమెంట్ అని అడగవచ్చు. అంటే వీటన్నిటి మీద మీకు కరెక్ట్ గ్రిప్ ఉంటే అక్కడ క్వశ్చన్ ఏ విధంగా వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అయిపోయిన తర్వాత 1724 to 1948 దగ్గర ఉన్నటువంటి నిజాం క్రోనాలజీ మీకు చాలా ఇంపార్టెంట్. ఆ నిజాం చేసినటువంటి ఇంపార్టెంట్ థింగ్స్, అతను తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ఏంటి, ఏ నిజాం ఏం స్పెషాలిటీస్ ఉన్నాయి ఏంటి అనేది మీరు ఆల్రెడీ మీరు తెలంగాణ హిస్టరీలో చదువుకుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం తెలంగాణ మూవ్మెంట్ పార్ట్ లో కూడా అది మీరు ఐడియా పెట్టుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఉన్నటువంటి ఒక మేజర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే సాలార్జంగ్ రిఫార్మ్స్. నిజాం టైంలో ఉన్నప్పుడు ఆర్ట్ అండ్ కల్చర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, దాని తర్వాత మనకి వచ్చినటువంటి ఈ 3 గవర్నమెంట్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ లో ఇంకొక పాయింట్ ఇక్కడ అర్థమైంది కదా, 1948 తర్వాత ఏమైంది, 3 గవర్నమెంట్స్ ఫామ్ అయినాయి. ఒకటి ఏంటి జేఎన్ చౌదరి గవర్నమెంట్, ఇంకోటి ఎంకే వెలోడి గవర్నమెంట్, థర్డ్ బూరుగుల రామకృష్ణరావు గవర్నమెంట్. ఓకే, సో బూరుగుల రామకృష్ణరావు గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో, ఓకే, అప్పుడు ఉన్నటువంటి పీపుల్ యొక్క మేజర్ డిమాండ్ ఏంటి, ఏమనుకున్నాం, పీపుల్ డిమాండ్ చేశారనుకున్నాం అదేంటి, మా జాబులు మాకే రావాలి, మా నిధులు మాకే రావాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి నేటివ్ యొక్క రైట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మా ఉరికి రైట్స్ అనేవి మాకు ఉండాలని చెప్పారు. దెన్ వాట్ హ్యాపెండ్ వెన్ బూరుగుల రామకృష్ణరావు బికేమ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్, కాంగ్రెస్ లో ఒక ఫిలాసఫీ ఉంటుంది ఏంటి, హైకమాండ్ ఎట్లా చెప్తే ఇక్కడ అట్లా నడవాలి. ఈవెన్ దో బూరుగుల రామకృష్ణరావు ఇక్కడ న్యాయం చేయాలనుకున్నా కూడా అక్కడ ఏమైంది అంటే హైకమాండ్ ఒప్పుకోలేదు కొన్ని పాలసీస్. సో వాట్ హ్యాపెండ్ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి పీపుల్ మళ్ళీ రివోల్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడైతే బూరుగుల రామకృష్ణరావుకి చాలా సార్లు వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడం, మాకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమని చెప్పడం, దానికి బూరుగుల రామకృష్ణరావు ఎప్పుడు పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళడం, ఇలా మళ్ళీ తెలంగాణ పీపుల్ ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ డిసప్పాయింట్మెంట్ కి గురి చేయడం జరిగింది.
సో దట్ వాట్ హ్యాపెన్, బూల్కూరు రామకృష్ణుడు ఎప్పుడైతే ఒకసారి హన్మకొండ ఒక సెమినార్ ఉద్దేశించడం, ఒక ప్రసంగాన్ని ఉద్దేశించడం రావడం జరిగిందో, అప్పుడు వరంగల్లో హన్మకొండలో ప్రొటెస్ట్ చేయడం జరిగింది బూల్కూరు రామకృష్ణరావు గారు. సో బూల్కూరు రామకృష్ణరావు పైన ప్రొటెస్ట్ చేయడం, అప్పుడు ఉన్నటువంటి కొన్ని ముల్కీకి సంబంధించినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం. ఓకే, కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం అంటే లైక్ అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అతనికి సంబంధించినటువంటి వ్యక్తులు అంటే వేరే స్టేట్ నుంచి తీసుకొని అపాయింట్మెంట్ చేయడం, అలా కొన్ని కారణాల వల్ల ఏమైంది అంటే 1952లో ఫర్ ది ఫస్ట్ టైం ముల్కీ మూవ్మెంట్ అనేది వచ్చింది. ఏ మూవ్మెంట్ వచ్చింది మనకి? ముల్కీ మూవ్మెంట్. 1952లో వచ్చినటువంటి మూవ్మెంట్ మనం ఏమంటున్నాం ఇక్కడ? ముల్కీ మూవ్మెంట్. అప్పుడు వచ్చినటువంటి స్లోగన్ ఏంటి అంటే ఆంధ్రాస్ గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే ఒక ఇంపార్టెంట్ స్లోగన్ అనేది వచ్చింది అనమాట. ఓకే, సో ఆంధ్రాస్ ఎందుకు ఇక్కడ రావడం జరిగింది? ఉన్నారు అప్పుడు ఆంధ్రాస్ ఇక్కడ చేస్తారు లేరా? ఎందుకు ఉన్నారు? ఎప్పుడైతే మనకు ఉర్దూ లాంగ్వేజ్ వాస్ రీప్లేస్డ్ బై తెలుగు లాంగ్వేజ్, మోస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ మైగ్రేటెడ్ హియర్ అనుకున్నాం. ఇక్కడ ఉర్దూ లాంగ్వేజ్ తీసేసి ఎప్పుడైతే తెలుగు లాంగ్వేజ్ పెట్టారో చాలా మంది ఇక్కడికి రావడం జరిగింది. సో ఇక్కడ ఏమైంది, వాళ్ళు రావడం జరగడం వల్ల ఏమైంది, ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ జాబులను ఎవరు ఎక్కువ అక్వైర్ చేసుకున్నారు? ఆంధ్ర పీపుల్ అక్వైర్ చేసుకున్నారు. ఆపరేషన్ పోలోకి కంటే ముందు కూడా తెలంగాణ అంటే ఇక్కడ ఉన్నటువంటి నేటివ్ పీపుల్ యొక్క పరిస్థితి అదే కదా ఏంటి, ఆల్మోస్ట్ ఒక 600 years వేరే వాళ్ళ రూలర్స్ లో వాళ్ళ కింద బతికారు. ఈవెన్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో మర్జ్ అయ్యి ఫ్రీడమ్ వచ్చింది అనుకుంటే కూడా మళ్ళీ ఏమైంది, ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ యొక్క జాబ్స్ కానీ వాళ్ళ నేటివిటీని కానీ మొత్తం కూడా ఆక్యుపై చేశారు. దిస్ ఇస్ వాట్ ద థింగ్ దట్ హ్యాపెన్ రైట్. సో అందుకోసమే ఇప్పుడు 1952లో వచ్చినటువంటి మూవ్మెంట్ మనం ఏమంటున్నాం, దాన్ని ముల్కీ మూవ్మెంట్ అంటున్నాం. ముల్కీ అంటే ఏంటి? లోకల్ అంటే ఏంటి? మా లోకల్, మాకున్నటువంటి జాబ్స్ మాకు రావాలి, మాకున్నటువంటి రిజర్వ్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో మాకు రావాలి, అండ్ అట్ ద సేమ్ టైం మాకు ఉండేటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో మా వరకు రావాలి అని చెప్పేసి 1952లో వచ్చినటువంటి మూవ్మెంట్ ఏంటి అంటే మనకి ముల్కీ మూవ్మెంట్. ముల్కీ మూవ్మెంట్. ఓకేనా? సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్ ఇన్ 1952. 1952లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ముల్కీ మూవ్మెంట్ కి రావడానికి కొన్ని కారణాలు. వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ది ముల్కీ మూవ్మెంట్? అండ్ కొన్ని ప్లేసెస్ లో జరిగినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ మనకు గుర్తుండాలి. ఓకే, సో ఈ బూల్కూరు రామకృష్ణరావు అగేన్స్ట్ గా జరిగినటువంటి ముల్కీ మూవ్మెంట్ వరంగల్లో మెల్లిమెల్లిగా అన్ని డిస్ట్రిక్ట్స్ లో మాకి లాస్ట్ కి హైదరాబాద్ వరకు వెళ్ళింది. హైదరాబాద్ సిటీ కాలేజ్ లో పోలీస్ ఫైరింగ్ దాకా వెళ్ళింది అక్కడ. ఓకే, సైఫాబాద్ లో ఉన్నటువంటి సిటీ కాలేజ్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళు స్టూడెంట్స్ చాలా వైలేషన్ చేయడం, సో పోలీస్ పీపుల్ వాళ్ళ మీద ఫైరింగ్ చేయడం, సో ఇదంతా కూడా ఒక పెద్ద డిస్టర్బెన్స్ గా మారింది. అంటే నార్మల్ గా స్టార్ట్ అయినటువంటి ముల్కీ మూవ్మెంట్ పోతూ ఎక్కడ వరకు అయింది? వైలెంట్ గా అయింది, చాలా వైలెంట్ గా అయింది. ఎక్కడ వరకు జరిగింది? పోలీస్ ఫైరింగ్ వరకు జరిగింది. ఆ పోలీస్ ఫైరింగ్ అయిపోయిన తర్వాత కూడా ఓకే గవర్నమెంట్ ఒక కమిటీ నియమించడం. ఓకే, సో పింగిల్ జగన్మోహన్ రెడ్డి కమిటీ అని చెప్పేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి అంటే లైక్ ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా మళ్ళీ ఆ మూవ్మెంట్ అనేది మళ్ళీ తగ్గడం. సో ఇలా మనకి తెలంగాణలో హైదరాబాద్ స్టేట్ లో ఒక ముల్కీ మూవ్మెంట్ మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. సో 1952 you need to concentrate on Mulki movement. You need to understand the reasons for the Mulki movement and the people involved in the Mulki movement, and at the same time what are the causes and reasons of Mulki movement. అర్థమైనా? సో ఈ క్రోనాలజీ మనం గుర్తుపెట్టుకోవాలి. 1724 to 1948 నిజాం, 1948 లో ఆపరేషన్ పోలో, 1948 లో జేఎన్ చౌదరి, 1950లో ఎంకే వెలోడి, 1952 వరకు ఉన్నటువంటి ముల్కీ మూవ్మెంట్ యొక్క క్రోనాలజీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్, సో ఇది ఇలా జరుగుతున్నప్పుడు మనం ఒకసారి ఆంధ్ర వైపు వెళ్దాం. సో ఆంధ్ర పీపుల్ అప్పుడు ఎక్కడ ఉన్నారు? దే వేర్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మద్రాస్ స్టేట్. ఎస్, వాళ్ళు ఎప్పటి నుంచో ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో ఒకవేళ సపోజ్ ఇది మద్రాస్ స్టేట్ అనుకోండి, ఆల్మోస్ట్ ఒక 36% ఆఫ్ ద పీపుల్ ఎవరున్నారు ఇక్కడ? తెలుగు స్పీకింగ్ పీపుల్ ఉన్నారు. ఓకే, సో రిమైనింగ్ 64% ఆఫ్ ద పీపుల్ ఎవరు? తమిళియన్స్, మద్రాస్ పీపుల్. ఓకే, అప్పుడు తమిళనాడు అని పిలువం, అప్పుడు ఏమని పిలుస్తాం? మద్రాస్ స్టేట్ అని పిలుస్తాం. ఈ 36% ఆఫ్ ద పీపుల్ యొక్క మేజర్ డిమాండ్ ఏంటి అంటే ఈ స్టేట్ మొత్తం మాకే కావాలి. 36% యొక్క మేజర్ డిమాండ్ ఏంటి? స్టేట్, వీ వాంట్ సపరేట్ స్టేట్ ఆర్ వీ నీడ్ టు హ్యావ్ ది స్టేట్ అనే ఒక డిమాండ్ ఉంది. సపరేట్ స్టేట్ లో డిమాండ్ ఉంది. ఎప్పటి నుంచి ఉంది? ఆల్మోస్ట్ ఒక 1948 నుంచి డిమాండ్. ఎప్పుడైతే మనకి బ్రిటిషర్స్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఉన్నటువంటి స్టేట్స్ అలానే ఉంచేసి ఇక్కడ కొన్ని ప్రావిన్సెస్ ఉండే. ఎన్ని ప్రావిన్సెస్ ఉండే ఇక్కడ? ఆల్మోస్ట్ ఒక 552 ప్రావిన్సెస్ ఉండే మన ఇండియాలో. ప్రావిన్సెస్ అంటే ఏంటి? సంస్థానాలు. ఇప్పుడు హైదరాబాద్ అని ఒక సంస్థానం కదా, గద్వాల్ అని ఒక సంస్థానం ఉండేది, జూనాగఢ్ అని ఒక సంస్థానం ఉండేది, జమ్మూ కాశ్మీర్ ఒక సంస్థానం. అలా ఎన్ని సంస్థానాలు ఉన్నాయి ఇక్కడ మనకి? 552. బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ ఏం చెప్పారు అంటే ఈ సంస్థానాల గురించి మాకు తెలియదు, యూ హ్యావ్ టు సాల్వ్ బై యువర్ ఓన్. అయితే ఈ సంస్థానాలు మీ దాంట్లో కలుపుకుంటారా, వాళ్ళు పాకిస్తాన్ లోకి వెళ్తారా, లేకపోతే వాళ్ళు ఇండిపెండెంట్ ఉంటారా అనేది ఎవరు డిసైడ్ చేయాలని చెప్పారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టేకన్ అని చెప్పారు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినటువంటి చర్చల వల్ల దాదాపు ఎన్ని 549 ప్రావిన్సెస్ అన్ని కూడా కలిసిపోయాయి ఇండియాలో. దాంట్లో మూడు కలవలేదు. ఒకటేంటి జూనాగఢ్, హైదరాబాద్ స్టేట్ అండ్ జమ్మూ కాశ్మీర్.
ఓకే, జమ్మూ కాశ్మీర్ అనేది కలవకపోవడం వల్లనే మనకు చాలా పెద్ద సమస్యలు వచ్చాయి. ఎస్, సో మన ఇండియాకి చాలా పీస్ కి సంబంధించినటువంటి డిస్టర్బెన్సెస్ అనేవి జరిగాయి. ఎస్, సో ఈ 550, 549 ప్రావిన్సెస్ అన్ని కలిసాయి అండ్ 3 మేజర్ ప్రావిన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ అప్పుడు అంటే 1948 లో ఎప్పుడైతే పటేల్ ఏ కేటగిరీ స్టేట్స్, బి కేటగిరీ స్టేట్స్, సి కేటగిరీ స్టేట్స్ అని మన ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ అన్నింటిలో ఒక కేటగిరీ వైజ్ గా పెట్టాడు. ఏ కేటగిరీ స్టేట్స్ లోనేమో అప్పటి వరకు ఉన్నటువంటి నేటివ్ స్టేట్స్ పెట్టడం, బి కేటగిరీ స్టేట్స్ లో ప్రిన్సిపల్ స్టేట్స్ పెట్టడం, సి కేటగిరీ స్టేట్స్ లో ఈ ప్రావిన్షియల్ స్టేట్స్ పెట్టడం, ఇలా కేటగిరీ వైజ్ గా డివైడ్ చేయడం జరిగింది. సో దట్ వాట్ హ్యాపెండ్ ఈజ్ ఒక స్టేట్స్ ని అంటే లైక్ ఒక రీజన్స్ ని మిక్స్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి కల్చరల్ డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చాయి. ఇప్పుడు చూడండి, తమిళ్ పీపుల్ అండ్ తెలుగు పీపుల్ వీళ్ళు కలిసి ఉండగలుగుతారు బికాస్ వీళ్ళ లాంగ్వేజ్ తమిళ్, వీళ్ళ లాంగ్వేజ్ ఏంటి తెలుగు. చేస్తాను ఇప్పుడు సపోజ్ ఏంటి, జనరల్ గా మనం ఇంట్లో ఉన్నాం, మన ఇంట్లో ఎవరో పని చేయడానికి వచ్చారు, వాళ్ళు తెలుగు మాట్లాడే వాళ్ళు అనుకోండి, జనరల్ గా మనం వీఆర్ కంఫర్టబుల్ విత్ దట్. లేదు హిందీ లేదా వేరే లాంగ్వేజ్ అనుకోండి, మనం కంఫర్టబుల్ ఉండగలుగుతాం, ఎప్పుడు పోతాడా అని చూస్తాం. చేస్తాను. సో ఒకవేళ తెలుగు మాట్లాడే వాళ్ళు అంటే ద కంఫర్ట్ లెవెల్స్ ఆఫ్ కల్చర్, మన కల్చర్ వేరే వాళ్ళ కల్చర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో వాట్ హ్యాపెన్ ఇక్కడ 36% ఆఫ్ ద తెలుగు స్పీకింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దే డిమాండెడ్ ఫర్ సపరేట్ స్టేట్. దేనిపైన డిమాండ్ చేస్తున్నారు? మా లాంగ్వేజ్ అనేది ఒక చిన్న దానిపైన దే హావ్ డిమాండెడ్ సపరేట్ స్టేట్. ఇది ఆంధ్ర స్టోరీ. సో ఇక్కడ ఎన్నోసార్లు వాళ్ళు ఉద్యమించడం, అక్కడ రివోల్ట్ చేయడం జరిగింది. ఏంటి, మాకు సపరేట్ స్టేట్ ఇవ్వాలి, మద్రాస్ ని క్యాపిటల్ గా ఇవ్వాలి అనేది మీరు మెయింటైన్. సో చాలా సార్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఎన్నో కమిటీని నియమించింది. 1946 లో ఒక కమిటీని, ఓకే, నెక్స్ట్ జేబీపీ కమిటీ అని జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య వీళ్ళు ముగ్గురు కలిసి ఒక కమిటీని నియమించడం. నెక్స్ట్ దాని తర్వాత ఎన్నో కమిటీస్ ఎన్నోసార్లు చర్చలు జరపడం వల్ల మొత్తం ఇండియా మొత్తం కూడా చాలా డిమాండ్ పెరిగిపోయింది. మమ్మల్ని లాంగ్వేజ్ అని ఒక చిన్న క్రైటీరియా పైన డివైడ్ చేయండి అని ఒక ఇంపార్టెంట్ డిమాండ్ పెరిగిపోయింది అన్నమాట. ఓకే, ఈ గొడవలు అవ్వడం వల్ల ఇక్కడ హైదరాబాద్ స్టేట్ అనేది వాళ్ళకి చాలా ఫేవర్ గా కనిపించింది. ఎందుకు? ఇక్కడ తెలుగు అనేది ఉంది కాబట్టి. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ జంప్ అయిపోయారు. అర్థమైందా? ఆ ఒక డిస్టర్బెన్సెస్ వల్ల. సో ఇక్కడ ఎన్నోసార్లు ఇక్కడ ఆంధ్ర పీపుల్ డిమాండ్ చేయడం, గవర్నమెంట్ దాన్ని పక్కకు పెట్టడం, కమిటీ నియమించడం, ఆ కమిటీ యొక్క రిపోర్ట్ మళ్ళీ కరెక్ట్ రాకపోవడం, దాన్ని పక్కకు పెట్టడం జరిగింది. సో దట్ వాట్ హ్యాపెండ్ 1953 లో ఓకే ఒక లాస్ట్ ఒక ఇంపార్టెంట్ కమిటీ నియమించింది, విచ్ ఇస్ ద స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ, విచ్ ఆల్సో కాల్డ్ as ఫజల్ అలీ కమిషన్. ఫజల్ అలీ కమిషన్ అనేది ఫామ్ అయింది. ఓకే, ఫజల్ అలీ కమిషన్ ఏం చెప్పింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే, ఇండియాలో చాలా మంది చాలా రకాలుగా డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క లాంగ్వేజ్ పైన మనం లాంగ్వేజ్ అనే ఒక ఇంపార్టెంట్ పాయింట్ మన స్టేట్ డివైడ్ చేయొచ్చా చేయలేమా అనే ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీద మీరు మాకు మొత్తం తిరిగి రిపోర్ట్ ఇవ్వండి అని 1953 లో ఒక కమిటీ ఏర్పరిచింది. ఏ కమిటీ అది? స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ, ఎస్ఆర్సి కమిషన్ అంట. ఆ ఎస్ఆర్సి కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు? 1953 లో ఫామ్ అయినటువంటి ఎస్ఆర్సి కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు? ఫజల్ అలీ. ఫజల్ అలీ వాజ్ ఎ పర్సన్. ఓకే, సో ఈ ఫజల్ అలీ అనే పర్సన్ దాని చైర్మన్ ఉండడం వల్ల దీన్ని ఫజల్ అలీ కమిషన్ అని కూడా పిలుస్తాం. ఇప్పుడు ఫజల్ అలీ కమిషన్ ఎందుకు ఫామ్ అయింది? గవర్నమెంట్ ఎందుకు ఫామ్ చేసింది? జస్ట్ ఇన్ ఆర్డర్ టు నో అంటే లాంగ్వేజ్ అనే క్రైటీరియా పైన మనం స్టేట్ డివైడ్ చేయొచ్చా చేయలేమా నువ్వు ఒక రిపోర్ట్ తీసుకొచ్చి మాకు ఇవ్వని చెప్పింది ఫజల్ అలీ. సో ఫజల్ అలీ వెంట ఇద్దరు వేసుకున్నాడు. సో అతను తన యొక్క కమిటీని వేసుకొని మొత్తం ఇండియా మొత్తం తిరగడం స్టార్ట్ చేశాడు. ఏంటి, ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, జాగ్రఫికల్ కండిషన్స్ ఏంటి, ఎకనామికల్ స్ట్రక్చర్ ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక అండ్ కల్చర్ యొక్క పరిస్థితి ఏంటో మొత్తం తిరగడానికి ఇండియా మొత్తం తిరిగి 1955 లో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే, లాంగ్వేజ్ అనే క్రైటీరియా పైన మనం స్టేట్ ని డివైడ్ చేయొచ్చు. ఓకే, ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. కానీ ఓకే, దానికి కొన్ని కండిషన్స్ అనే పెట్టింది. ఇండియాలో ఉన్నటువంటి టోటల్ దాన్ని 14 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటరీస్ గా మార్చాలని చెప్పింది. సో అప్పుడు ఉన్నటువంటి థింగ్ అనమాట. ఓకే, సో ఈ ఫజల్ అలీ కమిటీ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, లాంగ్వేజ్ అనే క్రైటీరియా పైన చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. ఏంటి లాంగ్వేజ్ అనే దానిపైన ఇవ్వాలి ఉంటుంది. కానీ ఆంధ్రాలో ఇన్ 1953 సో అప్పుడు ఒక ఉద్యమం జరిగింది అండర్ ద లీడర్షిప్ ఆఫ్ పొట్టి శ్రీరామ్. పొట్టి శ్రీరామ్ ఒక ఉద్యమం చేయడం, అతను ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోవడం, అతని యొక్క హెల్త్ మొత్తం కంప్లీట్ గా డిటోరియేట్ అయిపోవడం వల్ల, సో అతను చనిపోవడం వల్ల ఏమైంది అంటే ఇమీడియట్ గా గవర్నమెంట్ రెస్పాండ్ అయిపోయి ఆంధ్ర స్టేట్ ని సపరేట్ చేసేసి, ఆంధ్ర స్టేట్ ని సపరేట్ చేస్తూ వాళ్ళకి ఇచ్చినటువంటి క్యాపిటల్ ఏంటి? కర్నూలు. వీళ్ళు ఏ క్యాపిటల్ డిమాండ్ చేశారు? మద్రాస్ ని డిమాండ్ చేశారు క్యాపిటల్. సో వాళ్ళకి ఇచ్చినటువంటి క్యాపిటల్ ఏంటి? కర్నూలు. సో ఇక్కడ మళ్ళీ ఒక పెద్ద హెడేక్ ఏంటి అంటే, ఆంధ్రాకి క్యాపిటల్ అయినటువంటి కర్నూలులో గుట్టలు రాళ్ళు కొండలు తప్ప ఏముండవు. ఇప్పుడు వాళ్ళ అమరావతి ఎట్లుందో అప్పుడు వాళ్ళ కర్నూలు కూడా అలానే ఉండదు అనమాట. అక్కడ నో థింగ్స్ వాళ్ళంటే వాళ్ళే మళ్ళీ అన్ని డెవలప్ చేసుకోవాలి. సో మద్రాస్ ఇస్తే వాళ్ళకి ప్రాబ్లం పోయేది, ఇంత హెడేక్ వచ్చేది కాదు. సో ఇక్కడ వాళ్ళు సపరేట్ చేసేసి వాళ్ళకి ఇచ్చినటువంటి క్యాపిటల్ ఏంది? కర్నూలు. కర్నూలు క్యాపిటల్ ఇవ్వడం వల్ల మళ్ళీ ఆంధ్ర పీపుల్ మళ్ళీ కూడా డిస్సాటిస్ఫైడ్ కండిషన్ లో ఉన్నారు.
ఓకే, సో ఇప్పుడు చెప్పండి, ఆంధ్ర పీపుల్ యొక్క మేజర్ ప్రాబ్లం ఏంటి ఇక్కడ? క్యాపిటల్. క్యాపిటల్ లేకపోవడం వాళ్ళ మేజర్ యొక్క ప్రాబ్లం. బికాస్ క్యాపిటల్ ఇన్ దే కాంట్ డూ ఎనీథింగ్, రైట్? వాళ్ళ లెజిస్లేషన్ ప్రొసీజర్స్ జరగవు, ఎగ్జిక్యూటివ్ పొజిషన్ జరగవు, వాళ్ళ యొక్క రూల్ అనేది కరెక్ట్ గా ఉండదు. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్, రైట్? సో వాళ్ళ క్యాపిటల్. మన హైదరాబాద్ స్టేట్ యొక్క మేజర్ ప్రాబ్లం ఏంటి? హైదరాబాద్ స్టేట్ యొక్క మేజర్ ప్రాబ్లం ఏంటి? ఎంప్లాయ్మెంట్. ఎంప్లాయ్మెంట్ లేకపోవడం, నిధులు రాకపోవడం, ఇవన్నీ కూడా. అంటే హైదరాబాద్ స్టేట్ యొక్క మేజర్ ప్రాబ్లం వచ్చేసి నీళ్లు, నిధులు, నియామకాలు. అప్పటి వరకు ఏంటి? మా నిధులు మాకు కావాలి, మా రిసోర్సెస్ మాకు కావాలి. ఇంత రిచ్ గా ఉన్నటువంటి మా రీజన్ లో మేము అనుభవించలేకపోతున్నాం. ఇప్పటి వరకు ఎవరో వచ్చి వాళ్ళే దోచుకొని వెళ్ళిపోతున్నారు. సో వీ వాంట్ అవర్ రైట్స్, వీ వాంట్ అవర్ రిసోర్సెస్ బ్యాక్, వీ వాంట్ అవర్ ఎంప్లాయ్మెంట్ బ్యాక్ అనేది అక్కడ మేజర్ డిమాండ్. వీళ్ళ పీపుల్ యొక్క మేజర్ డిమాండ్ ఏంటి? వీళ్ళ పీపుల్ యొక్క మేజర్ డిమాండ్ ఏంటి? క్యాపిటల్ కావాలి, మాకు ఒక ప్లేస్ కావాలి, క్యాపిటల్ కావాలి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ప్లాన్ ఏంటి అంటే, సో దే హ్యావ్ కమ్ విత్ స్పెషల్ ఐడియా విచ్ ఇస్ కాల్డ్ యాజ్ విశాలాంధ్ర. అప్పుడు వచ్చినటువంటి ఒక మేజర్ ఐడియా ఏంటి? విశాలాంధ్ర. అంటే ఆంధ్రాలో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఒక ప్రపోజల్ స్టార్ట్ చేశారు. ఏంటి అంటే, టు కంబైన్ దీస్ టూ రీజన్స్ అండ్ మేక్ హైదరాబాద్ యాజ్ క్యాపిటల్. అర్థమైందా? ఈ రీజన్ రెండింటిని కంబైన్ చేసి దీన్ని విశాలాంధ్ర అని చెప్పేసి చేయడం జరిగింది. అప్పుడు 174 పీపుల్ వర్ దేర్. అప్పుడు ఓటింగ్ పెడితే దాదాపు 124 పీపుల్ సపోర్టెడ్ ఫర్ విశాలాంధ్ర. మరి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ స్టేట్ పీపుల్ ఎందుకు కన్విన్స్ అయ్యారు అంటే, అప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ సినారియో తెలుసు కదా, మన పాలిటిక్స్ లో ఏదైనా జరగవచ్చు. ఎస్, సో హైదరాబాద్ స్టేట్ పీపుల్ కూడా కొంతమంది ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ కూడా వాళ్ళకి ఒప్పుకోవడం జరిగింది అనమాట. సో దట్ వాట్ హ్యాపెండ్ ఇన్ the year 1953 ఫర్ ది ఫస్ట్ టైం వాట్ హ్యాపెండ్ ఇస్ విశాలాంధ్ర కాన్సెప్ట్ వాస్ కేమ్ ఇంటూ పిక్చర్. అండ్ విశాలాంధ్ర అంటే ఏంటి? హైదరాబాద్ స్టేట్ అండ్ ఆంధ్ర స్టేట్ టు బి మర్జ్డ్ అండ్ హైదరాబాద్ విల్ బి ద క్యాపిటల్. ఆ విశాలాంధ్ర అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి దగ్గర నుంచి వచ్చింది, ఓకే, దానికి సంబంధించినటువంటి పీపుల్ ఎవరు అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అవన్నీ మన క్లాసెస్ జరిగినప్పుడు డిస్కస్ చేస్తాం. ఓకే, ఈ విశాలాంధ్ర అనే దానిపైన మనకి 1953లో ఈ ప్రపోజల్ రావడం జరిగింది. సో అట్ ద సేమ్ టైం ఈ ప్రపోజల్ మీద కొంతమంది సపోర్ట్ చేయడం, కొంతమంది అపోజ్ చేయడం. ఓకే, అప్పుడున్నటువంటి ప్రైమ్ మినిస్టర్ కూడా కొన్ని డైలాగ్ చెప్పడం. అప్పుడు ఒక ఇంపార్టెంట్ పదం వాడడం జరిగింది, ఎక్స్పాన్సివ్ ఇంపీరియలిజం అని. ఆంధ్రాస్ ఎక్స్పాన్సివ్ ఇంపీరియలిజం అనే ఒక పాలసీ ఉంది. సో ఇది ఎవరన్నారు అనే క్వశ్చన్ అడగవచ్చు. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ అనే పర్సన్ ఎక్స్పాన్సివ్ ఇంపీరియలిజం అనే ఒక పదం యూజ్ చేయడం. అప్పుడు ఉన్నటువంటి అంబేద్కర్ కూడా స్మాల్ స్టేట్స్ పైన ఇచ్చినటువంటి కొన్ని కొటేషన్స్, కొన్ని కొన్ని చెప్పడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ లీడర్స్, స్మాల్ స్టేట్స్ ఫామ్ అవుతే ఇండియా ఎలా డెవలప్ అవుతుంది, ఇవన్నీ ఒపీనియన్స్, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఒక ఒపీనియన్ ఇస్తాడు, దాని కింద ఇది ఎవరన్నారో అని అడుగుతారు. Okay, during the time of Vishalandra concept, expansive imperialism was a term used by who? Jawaharlal Nehru. Okay, so small states would be the betterment of the society అనేది ఎవరు? అంబేద్కర్ యొక్క ఐడియాలజీ ఏంటి స్మాల్ స్టేట్స్ పైన అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అలాంటి పైన కూడా మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఓకే, సో 1953లో ఉన్నటువంటి ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి అంటే విశాలాంధ్ర కాన్సెప్ట్. సో అలా హైదరాబాద్ స్టేట్ లో ఉన్నటువంటి కొంతమంది పీపుల్ అండ్ ఆంధ్రాలో ఉన్నటువంటి కొంతమంది పీపుల్ అంగీకరించడం జరిగింది కొన్ని కాన్సెప్ట్స్. ఓకే, సో దట్ వాట్ హ్యాపెండ్ ఇస్ ఇన్ ద ఇయర్ 1956 లో ఒక అగ్రిమెంట్ కి వస్తారు. ఈ ప్రామినెంట్లీ కాల్డ్ యాస్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. ఏ అగ్రిమెంట్ అని పిలుస్తాం? జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం అని అంటారు. ఓకే, నోట్స్ ఆన్ సేఫ్ గార్డ్స్ అని పిలుస్తారు. ఇది అసెంబ్లీలో ఏ పేరుతో పాస్ అయిందని అడుగుతారు. నోట్స్ ఆన్ సేఫ్ గార్డ్స్ అని ఒక పేరుతో రిజల్యూషన్ పాస్ అవడం జరిగింది. ఫస్ట్ ఏంటి? హైదరాబాద్ నుంచి ఒక నలుగురు పెద్ద మనుషులు అంటే పొలిటికల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అండ్ ఆంధ్ర నుంచి ఒక 4 గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకే, దీస్ పీపుల్ వెంట్ టు హైదరాబాద్ హౌస్ ఇన్ ఢిల్లీ. హైదరాబాద్ హౌస్ లో ఒక మీటింగ్ లో వీళ్ళు ఒక అగ్రిమెంట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఎవరి ఆధ్వర్యంలో పెట్టుకోవడం జరుగుతుంది? గోవింద్ వల్లభ్ పంత్. ఎవరి ఆధ్వర్యంలో? గోవింద్ వల్లభ్ పంత్. మరి గోవింద్ వల్లభ్ పంత్ ఎవరు? అప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్. అతని ఆధ్వర్యంలో ఒక అగ్రిమెంట్ పెట్టుకోవడం జరుగుతుంది. సో తెలంగాణ పీపుల్ కొన్ని పాయింట్స్ పెడతారు. ఆ పాయింట్స్ అన్నిటికీ అంగీకరిస్తారు. కానీ తెలంగాణ పీపుల్ ఈ అగ్రిమెంట్ పెట్టుకోవడానికి ఇష్టం లేదు. కానీ తెలంగాణ పొలిటికల్ పీపుల్ వర్ రెడీ టు అగ్రీ బికాస్ పొలిటికల్ కన్సియన్స్ వల్ల. ఓకే, సో ఆ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. ఒక 15 పాయింట్స్, 13 to 15 పాయింట్స్ పెట్టుకుంటారు మేజర్ గా. ఈ 15 పాయింట్స్ కనుక అంగీకరిస్తే వీఆర్ ఓకే టు మర్జ్ ద స్టేట్ అని అంటారు. సో జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అనేది February 20th of 1956 రోజు జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఈ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ఆధారంగా మనకి November 1st 1956 రోజు ఏం జరిగింది? ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఫామ్. అర్థమైందా? హైదరాబాద్ స్టేట్ కాస్త ఇప్పుడు ఏమైంది? ఆంధ్రప్రదేశ్ లో ఫామ్ అయింది. అండ్ తెలంగాణ బికేమ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రైట్ నౌ. ఇప్పుడు ఏంటి? మనం కంబైన్డ్ స్టేట్ అయిపోయాం అన్నమాట.
ఓకే, బేసిస్ ఆన్ వాట్? జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. బేసిస్ ఆన్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. ఓకే, కానీ ఇక్కడ 1953లో మనకి ఫజల్ అలీ కమిటీ ఆల్రెడీ ఫామ్ అయింది అనుకున్నాం. ఈ ఫజల్ అలీ కమిటీ ఆల్రెడీ ఏం జరిగింది, 1955లో రిపోర్ట్ ఇస్తాడు. ఏమని? హైదరాబాద్ స్టేట్ ఎప్పుడు కూడా వేరే దాంతో కలపకూడదు. ఓకే, ఈ స్టేట్ ఇలానే ఉండనివ్వాలి. బికాస్ ఇక్కడ ఉన్నటువంటి పీపుల్ చాలా డిస్సాటిస్ఫైడ్ కండిషన్ లో ఉన్నారు. ఇది కనుక రేపు మీరు మర్జ్ చేసినట్లయితే ఫ్యూచర్ లో మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి పీపుల్ కంప్లీట్ గా డిస్సాటిస్ఫై అవుతారు. వాళ్ళు ఇప్పుడిప్పుడే వాళ్ళు కొన్ని చూస్తున్నారు. సో మళ్ళీ ఒకవేళ కనుక మీరు కంబైన్ చేస్తే వాళ్ళని మొత్తం కూడా వేరే వాళ్ళు అక్వైర్ చేస్తారు, మళ్ళీ ప్లస్ వాళ్ళకి ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఫజల్ అలీ ఆల్రెడీ చెప్పినప్పటికీ కూడా ఏం చెప్పాడు? హైదరాబాద్ ని ఆంధ్రతో కలపకూడదు, విదర్భ అని ఒక ప్లేస్ ఉంటుంది దాన్ని మహారాష్ట్రతో కలపకూడదు అని చెప్పారు. నేను గవర్నమెంట్ ఏం చేసింది? హైదరాబాద్ మర్జెడ్ విత్ ఆంధ్ర, అక్కడ విదర్భ వాజ్ మర్జెడ్ విత్ మహారాష్ట్ర, అండ్ అక్కడ మహారాష్ట్ర స్టేట్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గా ఫామ్ అయింది. సో November 1, 1956 మనకి ఏం ఫామ్ అయింది? ఇక్కడ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అంటే విశాల ఆంధ్ర ఫామ్ అయింది. సో ఇప్పుడు చెప్పండి, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో మనకి 3 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి ఆంధ్ర, కోస్టల్ రాయలసీమ అండ్ తెలంగాణ. కోస్టల్ రాయలసీమ అండ్ తెలంగాణ. సో 1955-56 టైంలో పెట్టుకున్నటువంటి జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ ప్రకారం మనకి ఫామ్ అయినటువంటి స్టేట్ వల్ల ఇప్పుడు ఏంటి, ఆల్ ద పీపుల్ లైక్ ఇప్పుడు తెలంగాణ ఉన్నటువంటి పీపుల్ ఏంటి, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ కోసం వాళ్ళు చూస్తున్నారు. ఇది అప్లికేబుల్ అవుతుంది, అది నో ప్రాబ్లం. బికాస్ ఆ అగ్రిమెంట్ లో ఏం పెట్టుకున్నారంటే కంప్లీట్ ఎంప్లాయ్మెంట్ మాకు వస్తుంది, కంప్లీట్ రిసోర్సెస్ అనేది మాకు వస్తాయి. ఓకే, అట్ ద సేమ్ టైం ఒకవేళ సీఎం కనుక ఆంధ్ర పర్సన్ అయితే డిప్యూటీ సీఎం తెలంగాణ పర్సన్ అయి ఉండాలి. ఒకవేళ తెలంగాణ పర్సన్ సీఎం అయితే ఆంధ్ర పర్సన్ డిప్యూటీ సీఎం ఉండాలి. ఓకే, ఎడ్యుకేషన్ లో 1:3 రేషియో ఉండాలి. టోటల్ అమౌంట్ సర్ప్లస్ బడ్జెట్, మన బడ్జెట్ లో ఏదైనా బడ్జెట్ మిగిలిపోయి ఉంటే తెలంగాణ కోసమే ఖర్చు పెట్టాలి. బికాస్ తెలంగాణ అనే పార్టీ నుంచి ఎక్కువ బడ్జెట్ వస్తుంది కాబట్టి, ఎక్కువ రెవెన్యూ వస్తుంది కాబట్టి ఆ మిగిలిపోయినటువంటి రెవెన్యూ మొత్తం తెలంగాణ డెవలప్మెంట్ కోసమే ఖర్చు పెట్టాలని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంది జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. సో వాట్ హ్యాపెన్ హియర్? జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ లో రాసుకున్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో 1956 నుంచి మొదలు పెడితే 1968 వరకు కూడా కంప్లీట్ గా వాయిలేట్ అవుతూ వచ్చాయి. కంప్లీట్ గా వాయిలేట్ అవుతుంది అంటే దాంట్లో పెట్టుకున్నటువంటి ఏ పాయింట్ కూడా సక్సెస్ఫుల్ గా వాళ్ళు నెరవేర్చింది లేదు. సో 1956 నుంచి 1968 వరకు రూల్ చేసింది కూడా ఎవరు? ఆంధ్రాకి సంబంధించినటువంటి లీడర్. సో హూ బికేమ్ ద ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? నీలం సంజీవ్ రెడ్డి. ఇప్పుడు నీలం సంజీవ్ రెడ్డి ఏంటి, అంతకుముందు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా ఉండేది. 1956 కంటే ముందు ఎవరు? 1956 కంటే ముందు ఓకే, సో దెర్ వాజ్ అనదర్ చీఫ్ మినిస్టర్ బెజవాడ గోపాల్ రెడ్డి అనే ఒక పర్సన్ ఉండేది. అతని దగ్గర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరు ఉండేది? నీలం సంజీవ్ రెడ్డి. ఇప్పుడు మనం పాయింట్ ఏమనుకున్నాం? జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ లో పెట్టిన పాయింట్ ఏంటి? సీఎం ఒకవేళ ఆంధ్ర పర్సన్ అయితే డిప్యూటీ సీఎం ఎవరు కావాలి? తెలంగాణ పర్సన్ కావాలి. మనం ఇప్పుడు నీలం సంజీవ్ రెడ్డి 1956 అంటే ఈ November 1 కంటే ముందు అతను ఏ పొజిషన్ లో ఉన్నాడు? డిప్యూటీ సీఎం పోస్ట్ లో ఉన్నాడు. ఇప్పుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిన తర్వాత అతను సీఎం అయ్యాడు. అతను సీఎం అయితే ఇప్పుడు ఎవరు డిప్యూటీ సీఎం కావాలి? తెలంగాణ పర్సన్ డిప్యూటీ సీఎం కావాలి. సో ఎప్పుడైతే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉన్నప్పుడు ప్రెస్ పీపుల్ అడుగుతారు నీలం సంజీవ్ రెడ్డి, సార్ ఇప్పుడు మీరు సీఎం అయ్యారు కదా, మరి డిప్యూటీ సీఎం గా తెలంగాణ నుంచి ఎవరే నియమిస్తారు అని అడుగుతారు. అన్నప్పుడు నీలం సంజీవ్ రెడ్డి ఒక ఆన్సర్ ఏంటి అంటే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఈజ్ జస్ట్ లైక్ ఏ 6th finger ఆఫ్ యువర్ హ్యాండ్. అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని చెప్పేసి స్కిప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పండి తెలంగాణ పీపుల్ యొక్క ఫీలింగ్ ఏంటి? వెళ్ళగొట్టగానే తెలంగాణ పీపుల్ యొక్క మనోభావాలు ఎలా ఉంటాయి? బికాస్ దీస్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఎవ్రీథింగ్ విల్ బి హ్యాపెండ్ అకార్డింగ్ టు జెంటిల్మెన్స్ అగ్రిమెంట్. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ లో పెట్టుకుంది ఏంటి? ఆంధ్ర పర్సన్ చీఫ్ మినిస్టర్ అయితే తెలంగాణ పర్సన్ ఏం కావాలి? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావాలి. సో ఎప్పుడైతే ఇతను చీఫ్ మినిస్టర్ అయిందో అతను కొట్టినటువంటి డైలాగ్ ఏంటి? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది అంత పొజిషన్ ఏం కాదు, జస్ట్ అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, దాని గురించి మేము తర్వాత ఆలోచిస్తామని స్కిప్ చేశారు. కానీ నీలం సంజీవ్ రెడ్డి 1956 కంటే ముందు ఏ పొజిషన్ లో ఉన్నాడు? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పొజిషన్ లో ఉన్నాడు కదా. సో ఒక సీఎం అయిన తర్వాత వాళ్ళ యొక్క యాటిట్యూడ్ మీరు గమనించవచ్చు. సో దాట్ డిస్టర్బ్ ద మైండ్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్. తెలంగాణ పీపుల్ యొక్క మైండ్స్ అనేవి చాలా డిస్టర్బ్ అయ్యాయి. అలా ఏంటి మనం అనుకున్నట్టు ఎక్స్పెక్టేషన్ రాలేదు. అలా ఒక్క పాయింటే కాదు, ప్రతి ఒక్క పాయింట్ కూడా దాంట్లో జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ లో పెట్టుకున్నటువంటి పాయింట్స్ అన్ని కూడా వాలిడేట్ అవుతూ వచ్చాయి. సో 1968 వరకు వెయిట్ చేశారు. చాలా సందర్భంలో ఓకే అప్పుడున్నటువంటి లీడర్స్, పొలిటికల్ లీడర్స్ కూడా చాలా సందర్భాల్లో ఎన్నో సార్లు రివోల్ట్ చేయడం, గవర్నమెంట్ పక్కకు పెట్టడం, ఓకే తెలంగాణ పీపుల్ మళ్ళీ సపరేషన్ గురి చేయడం అనేది జరిగింది. సో 1956 నుంచి 1968 వరకు కూడా ఎంతో మంది వాళ్ళ యొక్క ఉద్యోగాన్ని కోల్పోయారు. సో మళ్ళీ ఏమైంది? మళ్ళీ మొదటికి వచ్చేసింది సినిమా. సో నౌ ద పీపుల్ వాంట్ సపరేట్ స్టేట్. మాకు ఈ ఆంధ్ర వాళ్ళతో వద్దు, సో వీ వాంట్ అవర్ సపరేట్ స్టేట్. మాకు ఈ కంబైన్ స్టేట్ వద్దండి, మా స్టేట్ మాకు కావాలని చెప్పేసి 1968 లో ఫర్ ది ఫస్ట్ టైం పాల్గొన తెలుసు కదా ATPS, ఓకే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఒక మేజర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టరీలో మొదలైనటువంటి ఒక ఉద్యోగుల గర్జన.
ఒక ఉద్యోగుల మధ్యలో ఉన్నటువంటి ఒక థింగ్ అంటే ఆల్మోస్ట్ KTPS లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ లో 95% ఆఫ్ ద ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారు, ఆంధ్ర పీపుల్ ఉన్నారు. ఓకే, మరి ఆ KTPS అనేది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, ఎవరు ఫండ్స్ తో ఎస్టాబ్లిష్ చేశారు, మన తెలంగాణ ఫండ్స్ తో. దానికి వచ్చేటువంటి వాటర్ ఎవరి, తెలంగాణ వాటర్. దానికి యూజ్ చేసేటువంటి కోల్ ఎక్కడి నుంచి వస్తుంది, తెలంగాణ. కానీ అక్కడ జాబ్స్, మేజర్ జాబ్స్ ఎవరు అక్వైర్ చేస్తున్నారు, ఆంధ్ర పీపుల్ అక్వైర్ చేస్తున్నారు. సో ఇక్కడ మళ్ళీ ఏంటి అంటే అక్కడ స్టార్ట్ అయినటువంటి ఒక మేజర్ థింగ్ అంటే మన రిసోర్సెస్ మన దాన్ని బట్టి మనకంటే మేజర్ గా ఆంధ్ర పీపుల్ ఉండడం వల్ల అక్కడ స్టార్ట్ అయినటువంటి ఒక మేజర్ డిమాండ్ 1969 లో అది దేనికి దారితీసిందంటే జై తెలంగాణ మూవ్మెంట్ కి దారితీసింది. దేనికి దారితీసింది, జై తెలంగాణ మూవ్మెంట్. దట్ మీన్స్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ were again agitating, the people of Telangana were again demanding for separate state in the year 1969. 1969 లో కంప్లీట్ గా మళ్ళీ పిక్చర్ చేంజ్ అయిపోయింది. బికాస్ 12 years వెయిట్ చేశారు. 1956 నుంచి 68 వరకు ప్రతి ఒక్కటి కూడా అంటే నీళ్లలో అన్యాయం జరిగింది, నిధులలో అన్యాయం జరిగింది, ఎంప్లాయ్మెంట్ లో అన్యాయం జరిగింది. ఓకే, ఈవెన్ పొలిటికల్ దాంట్లో కూడా అన్యాయం జరిగింది. 5 క్యాబినెట్ మినిస్టర్స్ లో 3 ఇంపార్టెంట్ క్యాబినెట్ మినిస్టర్స్ మన తెలంగాణ పీపుల్ ఉండాలి, లేరు. సో ప్రతి దాంట్లో ఈ అన్యాయం జరగడం వల్ల 1969 లో మనకు వచ్చినటువంటి మూవ్మెంట్ ఏంటి, జై తెలంగాణ మూవ్మెంట్. ఎస్, సో ఈ జై తెలంగాణ మూవ్మెంట్ యొక్క కాజెస్ ఏంటి, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఎందుకు వచ్చాయి, అండ్ వాట్ వర్ ద మేజర్ ఇంపార్టెంట్ పీపుల్ అండ్ హూ వర్ ద ఇంపార్టెంట్ లీడర్స్ ఆర్ పొలిటికల్ లీడర్స్ అసోసియేటెడ్ విత్ దిస్ జై తెలంగాణ మూవ్మెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు ఈ మూవ్మెంట్ ని లీడ్ చేసింది ఎవరు అంటే మర్రి చెన్నారెడ్డి. మర్రి చెన్నారెడ్డి వాజ్ ద పర్సన్ హూ వాజ్ లీడింగ్ 1969 మూవ్మెంట్. 2009-2010 మూవ్మెంట్ యొక్క హీరో కేసీఆర్ అయితే 1969 మూవ్మెంట్ లో హీరో ఎవరు, మర్రి చెన్నారెడ్డి. 2009-2010 లో హీరోయిక్ పార్టీ TRS పార్టీ అయితే అప్పుడు ఉన్నటువంటి హీరోయిక్ పార్టీ ఏది, TPS, తెలంగాణ ప్రజా సమితి పార్టీ. ఓకేనా. సో 1969 మూవ్మెంట్ ని 2009-2010 లో జరిగిన మూవ్మెంట్ మనం కంపారిజన్ చేసి అవుతే యూ విల్ గెట్ అ లాట్ మెనీ థింగ్స్. ఓకే, కాకపోతే 1969 మూవ్మెంట్ లో ఎందుకు తెలంగాణ రాలేదంటే ఆల్మోస్ట్ 1969 మూవ్మెంట్ లో చాలా చాలా హై ఎండ్కి వెళ్ళింది మూవ్మెంట్. ఎక్కడ దాకా వెళ్ళింది అంటే దాదాపు కొంతమందిని ఫైరింగ్ చేయడానికి వెళ్ళింది. ఓకే, సో అప్పుడు ఎందుకు మూవ్మెంట్ డ్రాప్ డౌన్ జరిగింది అంటే దెర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ రీజన్స్. ఒకటి, పబ్లిక్ లో అవేర్నెస్ లేకపోవడం, పబ్లిక్ అంటే జనరల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేయకపోవడం, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉండడం, పొలిటికల్ గా స్టేబుల్ గా లేకపోవడం, ఈ మర్రి చెన్నారెడ్డి కూడా కరెక్ట్ రావాల్సినటువంటి సపోర్ట్ రాకపోవడం. ఓకే, సో ఇలా ఉండడం వల్ల అప్పుడు 1969 లో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ కాసు బ్రహ్మానంద రెడ్డి ఎవరైతే ఉన్నారో అతని యొక్క ఫెరోషియస్ ఐడియాస్ వల్ల ఇక్కడ ఉన్నటువంటి పీపుల్ ని కానీ వాళ్ళందరినీ కూడా స్కాటర్ చేయడం జరిగింది. ఎస్, సో ఒక డైలాగ్ ఇప్పుడు మనం ప్రామినెంట్ అంటూ ఉంటాం ఏంటి, వైఎస్ రాజశేఖర రెడ్డి కనుక బతుకుంటే మనకి తెలంగాణ గొడవ వచ్చి ఉండేది కాదు అని. ఎస్, ఎందుకని అంటాం మనం అది, బికాస్ ఎందుకు ఆ టాపిక్ రానిచ్చేవాడు కాదు, అసలు ఎప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ లో ఉండాల్సిన వాళ్ళం. ఎందుకంటే మనకు తెలుసు అతని యొక్క రూలింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది, అతను ఎక్కడెక్కడ చెక్ పెడతాడు అనేది మనకు తెలుసు. సో సేమ్ 1969 మూవ్మెంట్ లో కూడా కాసు బ్రహ్మానంద రెడ్డి వాజ్ అ పర్సన్ ఓకే హూ సప్రెస్డ్ కంప్లీట్ తెలంగాణ మూవ్మెంట్ డ్యూరింగ్ ద టైం. 1969 తర్వాత ఫర్ ది ఫస్ట్ టైం సెంట్రల్ ఇన్వాల్వ్ అవుతుంది మన దగ్గర. ఇక్కడ జరిగేటువంటి ఒక లైక్ వైలెన్స్ కి ఏదైతే ఉందో ఇక్కడ జరిగేటువంటి కొన్ని థింగ్స్ కి అంటే రివల్యూషన్ కి ఫర్ ది ఫస్ట్ టైం సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయిపోయేప్పుడు ఇందిరాగాంధీ ఫర్ ది ఫస్ట్ టైం 8 పాయింట్ ఫార్ములా అని 5 పాయింట్ ఫార్ములా అని 6 పాయింట్ ఫార్ములా అనేది లేటెస్ట్ స్టేజెస్ లో తీసుకురావడం జరుగుతుంది. సో 1969 లో ఏప్రిల్ 11th రోజు మనకి 8 పాయింట్ ఫార్ములా అనౌన్స్ చేస్తుంది శ్రీమతి ఇందిరాగాంధీ, దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అప్పుడు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ 8 పాయింట్ ఫార్ములాని చేయడం, దాని తర్వాత 8 పాయింట్ ఫార్ములాకి సంబంధించిన దాంట్లో కొన్ని కమిటీని ఫామ్ చేస్తాను. ఆ 8 పాయింట్ ఫార్ములా కూడా అంత పెద్దగా చేయకపోవడం, దాని తర్వాత 5 పాయింట్ ఫార్ములా రిలీజ్ చేస్తుంది. అది కూడా తెలంగాణ పీపుల్ కి అంత లైక్ మంచి జరిగినట్టు కనిపించదు. సో అలా మెల్లగా 1969 లో పీక్ స్టేజ్ కి వెళ్ళినటువంటి మూవ్మెంట్ మళ్ళీ 8 పాయింట్ ఫార్ములా 5 పాయింట్ ఫార్ములా తర్వాత మళ్ళీ గ్రాఫ్ అనేది అంటే దాని యొక్క మూవ్మెంట్ అనేది స్లో డౌన్ అవడం జరుగుతుంది. ఓకే, సో 1969 లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కంప్లీట్ క్రోనాలజీ. జనవరి నుంచి మొదలు పెడితే డిసెంబర్ వరకు కూడా ఏమేమి జరిగాయి ఈవెంట్స్ అనేది ఖచ్చితంగా క్రోనాలజికల్ గా ఉండాలి. ఓకే, అప్పుడు జరిగినటువంటి మీటింగ్స్ ఏంటి, అప్పుడు ఫామ్ చేసినటువంటి ఇంపార్టెంట్ పార్టీస్ ఏంటి, ఓకే అసలు తెలంగాణ ప్రజాసమితి ఎలా వచ్చింది పిక్చర్ లోకి. ఓకే, సో అప్పుడు ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ లాయర్స్ పొలిటికల్ గా ఎలా వచ్చారు, అప్పుడు ఉన్నటువంటి మేజర్ ఇంపార్టెంట్ స్టూడెంట్స్ ఏంటి, ఈ ఇద్దరు స్టూడెంట్ లీడర్స్ ఉంటారు. ఓకే, ఆ ఇద్దరు స్టూడెంట్ లీడర్స్ ఒకరు ఆర్ట్స్ కాలేజ్ ని అండ్ సేమ్ ఒక నిజాం కాలేజ్ నుంచి